మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్ క్రియేట్ చేసావు కదా, ఎంతవరకు క్రియేట్ చేసావు? అది మెటీరియల్ టైప్స్ అంటే టూ టూ డాక్యుమెంట్స్ చేశాను కదా. ఫస్ట్ డాక్యుమెంట్ ఒకటి, అది త్రీ టైప్స్ మనం ఫినిష్ ఫిఆర్టీ, సెమీ ఫినిష్డ్ అండ్ ఆర్ఓహెచ్ క్రియేట్ చేశాను ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో ఓన్లీ నేను ఇది మన OM నిన్న క్లాస్ నేను వినలేదు కదా. 46 minutes ఉన్నట్టున్నది, అక్కడ వరకు చూసాను. అక్కడ నాకు ఓన్లీ ఏం అనిపించింది అంటే మన ఇది ఎలా చేస్తాం మనం, ఎలా ఫీల్డ్స్, మ్యాండేటరీ ఫీల్డ్స్ ఎలా చేస్తాం, అన్హైడ్ ఎలా చేస్తాం, హైడ్ ఎలా చేస్తాం, ఫీల్డ్స్ మోడిఫికేషన్ మేనేజ్మెంట్ చూసాను. అదొకటి చేశాను నేను. గుడ్ గుడ్ ప్రైవేట్ మంచిగా చేసావు, చూసాను. సెకండ్ కూడా చూసాను, మ్యాండేటరీ ఫీల్డ్ కూడా పర్లేదు. Hmm. సో ఇంకా నంబర్ అసైన్మెంట్ అవన్నీ ఏం రాలేదు, చూడండి అవి కూడా కంప్లీట్ చేసేయండి. నెంబర్ అసైన్మెంట్. నంబర్ అసైన్మెంట్ అనేది ఒక మెటీరియల్ టైప్ కి నంబర్ రేంజెస్ అనేది. ఓకే, నెంబర్ రేంజ్ ఫస్ట్ ఉమ్, అసైన్మెంట్ లో రాలేదంట. ఉమ్, ఓకే ఓకే. యా. 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 అండ్ శ్రీరామ్, గుడ్ శ్రీరామ్, సార్ ఈరోజు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసావు కదా. సార్ అది నెంబర్ రేంజెస్ అది స్టార్ట్ చేసింది సార్ ఈ రోజు నెంబర్ రేంజెస్ అండ్ ఫీల్డ్ సెక్షన్స్ ఉమ్, ఇప్పుడు వెళ్ళగానే క్లాస్ ఓపెన్ చేసి పెడతాను సార్. చెయ్యి, వెరీ గుడ్. సో ఇనిషియల్గా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే చాలా మట్టుకు ఎస్ఏపి టచ్ లేని వాళ్ళు చేయడం జర కష్టమే. అయినా సరే ఆ, చేసిన వాళ్ళ కాడికి వెళ్ళి ఎవరైతే చేశారో, వంశీ చేశాడు, వంశీ కూడా మంచిగా సూపర్గా చేశాడు. సో అలాగే శ్రీరామ్, రఘురామ్ది కూడా డాక్యుమెంట్ వచ్చింది అనుకుంటాను, నేను చూశానని అనిపిస్తుంది. రఘురామ్ చేసావా? హలో. రఘురామ్ డాక్యుమెంట్ చేసావా? ఆ డాక్యుమెంట్ అది కొంచెం స్టార్టింగ్ లోనే ఆగింది. ఒక పాపప్ అని వచ్చింది అనమాట. అది మహేష్ కూడా చెప్పాను. అది ఇంకా క్లియర్ అవ్వలేదు, కానీ ఒకసారి షిన్ షేర్ చేయమంటే చేస్తాను ఒకసారి. ఎస్ ఎస్, నాకు తెలుసు, ప్రాబ్లం తెలుసులే, అది క్లియర్ అవుతుంది. నేను ఆల్రెడీ అది ఏమి అది స్టార్టింగ్ లోనే మనం ఇక్కడ మెటీరియల్ టైప్ MM01 క్రియేట్ చేసి రా మెటీరియల్ ఇస్తాం కదా. అదే అదే, మొత్తం నాకు ప్రాబ్లం అర్థమైంది, అది క్లియర్ చేద్దాం, ఓకేనా? అది క్లియర్ చేద్దాం. ఒకసారి మీటింగ్ లో అడుగుదాం చెప్పి. యా, చూసాను నేను, చూద్దాం, క్లియర్ చేద్దాం. నేను ఆయనకు ఫోన్ చేశాను, ఎవరైతే లాగిన్ క్రెడెన్షియల్ మనకి ఇచ్చారో ఆయనకి, ఆయన అవుట్ ఆఫ్ ఐ మీన్ ప్రజెంట్ అయితే అవైలబుల్గా లేడంట. మేబీ రేపు మార్నింగ్ కానీ రేపు ఆఫ్టర్నూన్ కానీ వస్తా అన్నాడు. అది ఏందో ప్రాబ్లం చూద్దామని చెప్పాడు. ఎందుకంటే ఎవరు లాగిన్ అయి కాకున్నా కూడా మేబీ అలా వస్తుంది. ఆల్రెడీ ఎవరు లాగిన్ అవుతే ఒకటే క్రెడెన్షియల్లో ఇద్దరు లాగిన్ అవుతే అలా వస్తుంది, కానీ ఎవరు లేకున్నా సరే కానీ అలా అవుతుంది. అది నేను అబ్జర్వ్ చేశాను టూ త్రీ టైమ్స్. బట్ చూద్దాం అది ప్రాబ్లం ఏందో, ఓకేనా? అండ్ వంశీ, వెరీ గుడ్ వంశీ, ఓకేనా? ఇంకా మిగతా టాపిక్స్ అన్ని కవర్ చేసి. ఓకే సార్. అండ్ భాష, యు ఆర్ ఆల్సో క్రియేటెడ్, బట్ నేను చూడలేదు భాష నీది ఇంకా డాక్యుమెంట్. నేను చూస్తాను, చూసి అప్డేట్ చేస్తాను, అప్డేట్ చేస్తాను. హలో సార్. నువ్వు డాక్యుమెంట్ ప్రిపేర్ చేసావు కదా. చేశాను, లాస్ట్ కి పాపప్ వచ్చింది. అది వ్యూస్ ఉంటాయి కదా, సేవ్ చేశాక అది నాకు పాపప్ వచ్చింది. ఇది ఏమంటారు? అది పాపప్ అనేది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాము. సో అది మీరు కాన్ఫిగరేషన్స్ లో ఏదైనా చేంజెస్ చేసినా, ఏం చేసినా కంపల్సరీగా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అడుగుతుంది అనమాట. సో మన ఓన్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఇచ్చుకోవచ్చు, లేదంటే అక్కడనే లోకల్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. సో చూద్దాం, అది ఒకవేళ ఇప్పుడు మనకు ఏదైనా పాపప్ వచ్చిందంటే మనం ఇప్పుడు నేను చెప్తాను ఎలా అనేది. నేను కొద్దిగా అదే మీకు ఒక ఒక 2-3 డేస్ ఇలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే అందరూ ఒకటే పారి ఆ క్రెడెన్షియల్ మీద వాడుతున్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. వాడు కూడా ఎవరైతే నాకు క్రెడెన్షియల్ ఇచ్చాడో వాడు కూడా అవైలబుల్గా ఉంటలేడు. ఓకే. సో దానివల్ల జర కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. 2-3 డేస్, రేపు సాటర్డే ఫ్రైడే కదా, సాటర్డే సండే లోపు ఇస్తాను మీకు, ఎందుకంటే సాటర్డే సండే ప్రాక్టీస్ చేసుకుంటారు కాబట్టి రేపు ఫ్రైడే లోపు ఇచ్చేస్తాను. మీరు సాటర్డే సండే ఎలాగో నేను మీకు చెప్పాను ఆల్రెడీ, క్లాస్ అయితే చెప్పాను సాటర్డే సండే అని. సో మీ సాటర్డే సండే మిగతా టాపిక్స్ అన్ని కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఈ ఇనిషియల్గా సాటర్డే సండే ఒక 3-4 సాటర్డే సండే చెప్పను, తర్వాత టాపిక్ దగ్గరకు వచ్చిన కొద్దీ సాటర్డే సండే కూడా తీసుకుంటాను. ఎందుకంటే ఓకే. ఇప్పుడు మీకు సబ్జెక్ట్ అలవాటు కావాలి, మీకు ఎక్కువ టైం తీసుకుంటుంది. నేను తొందరగా చెప్పుకుంటూ వెళ్ళాను అనుకో, సో ఏమవుతుందంటే మీకు అన్ని వీడియోస్ లోడ్ ఎక్కువ అవుతుంది అనమాట. సో అందు గురించి 2-3 సాటర్డే సండేస్ నేను చెప్పాను. తర్వాత మన రెగ్యులర్గా క్లాసెస్ అవుతున్న కొద్దీ మన కాన్సెప్ట్ మీ నాతో పాటు ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నారు, అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుంది, ఈజీగా ఉంది అని అంటే దెబ్బ కాన్సెప్ట్ చెప్పేసుకుందాం అనమాట. సో ఓకే. అప్పుడు సాటర్డే సండే కూడా మనం కనెక్ట్ అయిపోయి తొందరగా కాన్సెప్ట్ అయిపోగొట్టుకొని ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏందో చేసేసుకుందాం, ఓకే?
ఓకే సార్. సో ఒకటే ఒక టార్గెట్ మనది. విత్ ఇన్ 45 days అంటే మనకు ఆల్రెడీ సాటర్డే సండేలు తీసేస్తే మేబీ అందులో ఆల్మోస్ట్ 50-60 days పడుతుంది అనుకో, మేబీ మన కోర్స్ అయిపోవడానికి. 45 అంటే ఆల్మోస్ట్ ఇంకో 15 days వేసుకుందాం. అంటే ఒక 50 days పడుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 15 or 55 days. సో అది టార్గెట్. ఆఫ్టర్ 55 days మనం అందరం రిజ్యూమ్ ప్రిపేర్ చేసి సో ఇంటర్వ్యూ ప్రాసెస్ చేసుకోవాలి. ఓకేనా, టైం వేస్ట్ చేసుకోకూడదు. సో ఆ టైంలోపు మనం ఇంటర్వ్యూ ప్రాసెస్ చేసుకోవాలంటే కంపల్సరీగా మీరు డిలే చేయకుండా, సబ్జెక్ట్ని డిలే చేయకుండా ఎంబటి సో మీకు ఏం పనులున్నా ఎక్కడున్నా ఏమున్నా నాకైతే సంబంధం లేదు, నా డాక్యుమెంట్ అయితే నాకు పంపించాల్సి అయితే ఉంటుంది మీరు. సో మీరు పని ఉన్నా కూడా నైట్ వచ్చి నిద్ర పోతారుగా, ఆ గంట సేపు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ గంట సేపు అన్నా కానీ ప్రాక్టీస్ చేసి నాకు మినిమం ఒక డాక్యుమెంట్ అన్నా కానీ కావాలి. అంటే నేను చూస్తున్నా ఎవరెవరు ఎంతెంత ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎవరు ఎంతే ఏదో నార్మల్గా పంపిస్తున్నారా, ఎవరైతే మంచిగా ప్రాపర్గా డెడికేట్గా దాంట్లో ఉన్న మ్యాటర్ మొత్తం రాస్తున్నారా, ప్రతి ఒక్కటి నేను చూస్తాను. చూడని కాదు, డెఫినెట్లీ 100% చూస్తాను. సో అదే విధంగా మీరు అదే దృష్టిలో పెట్టుకొని మంచిగా ప్రిపేర్ చేయండి. టార్గెట్ మనది 55 or 60 days మన కోర్స్ మొత్తం, ఇంక్లూడింగ్ రియల్ టైం అండ్ క్యూఎం కూడా. అందులోనే క్యూఎం కూడా అయిపోవాలి మనది. సో క్యూఎం కూడా అయిపోయిందంటే పీపీక్యూఎం రిజ్యూమ్ పెట్టేసి మనం ఇంటర్వ్యూ ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఆ ఆ టైంలో మనం రావాలంటే కంపల్సరీగా నాతో పాటు మీరు పరిగెత్తాలి. సో డిలే చేశారనుకోండి మీకే డిలే, అది నేనేం చెప్పలేను. సో మళ్ళీ మీరు మీకోసం నేను మీ ఎంబడి తిరగాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఆ, మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేసుకుంటారండి. ఎవరో ఇద్దరు ముగ్గురు నాకు తెలిసి ఇందులో కనీసం ఇద్దరు ముగ్గురు నాతో పాటే రెగ్యులర్గా ఉంటారు. సో వాళ్ళని ఫాలో అవుతూ వస్తారంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో మీకు ఓఎంఎస్2 అంటే మెటల్ టైప్ కాన్ఫిగరేషన్స్ పైన నేను చెప్పాను కదా, ఒక 10 minutes కంపల్సరీగా క్లాస్ అడగడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కాల్కి ప్రతి ఒక్క ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ప్రీవియస్ క్లాస్ గురించి అడిగితే మీకు మర్చిపోవడానికి ఛాయిస్ అనేది ఎక్కువ ఉండదు. సో అందు గురించి నేను మీకు అడగడం జరుగుతుంది అనమాట. సో ప్రీవియస్ మెటల్ టైప్ కాన్ఫిగరేషన్స్ పైన కానీ మెటల్ టైప్ క్రియేషన్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంతా ఓకే కదా. సో టోటల్గా మెటల్ టైప్ కాన్ఫిగరేషన్ సార్ చేయాలి అని అంటే యా వంశీ. సార్ ఇది మనం మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ లో ఇది నంబర్ అసైన్మెంట్ నేర్చుకున్నాం కదా. మ్మ్. అయితే జనరల్ గా మనం అందులోకి వెళ్ళి జస్ట్ ఒక నంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అది ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 14 వరకు రేంజ్ అని. మ్మ్. ఇప్పుడు ఆ రేంజెస్ అనేది మనమే ఇవ్వచ్చా, అది క్లయింట్ నుంచి లేదు వాళ్ళు లేదు, ఇక్కడ ఏంటి అని అంటే వంశీ, సార్? ఆ నంబర్ రేంజెస్ ఆల్రెడీ కాన్ఫిగర్ అయి ఉన్నాయి, కానీ ఒకటే నంబర్ రేంజెస్ ఉన్నాయి. సో ఓకే. నేనేం చేశాను అని అంటే ఆ నంబర్ రేంజెస్ సేమ్ నంబర్లో ఉన్నాయి కాబట్టి వేరే దానికి మార్చా. కానీ యాజ్ ఎ అదే. రియల్ టైంలో ఏంటంటే దేనికి అదే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఓకే. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆర్ఓఏ చేసినప్పుడు ఒక నంబర్ సిరీస్లో మనకు మెటీరియల్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. ఆల్ వేసినప్పుడు ఒక నంబర్ కోడ్, అంటే ఆ మెటీరియల్ టైప్ ప్రకారమే మనకు నంబర్ రేంజ్లో మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తామని. అంటే అది ఆల్రెడీ ఇన్బిల్ట్ కాన్ఫిగర్ అయి ఉంటుందా ROH కి లేదు లేదు ఈ లేదు, నెంబర్ రేంజ్? అవన్నీ మనమే ఇంప్లిమెంటేషన్లో మనమే కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. అదే ఆ సో నంబర్ రేంజ్ ఎట్లా చేయాలని తర్వాత నేర్చుకుంటాము. అది మనకు రియల్ టైం ఎప్పుడైతే నేను మీకు ఇంప్లిమెంటేషన్ రోల్అవుట్ సపోర్ట్ మన 3 ప్రాజెక్టులు ఉంటాయి. సో ఓకే. ఇంప్లిమెంటేషన్ రోల్అవుట్ సపోర్ట్ ప్రాజెక్ట్లో ఇంప్లిమెంటేషన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజెస్లో నువ్వు ఏమేమి యాక్టివిటీ చేస్తావు, ఆ ఓకే. యాక్టివిటీలో నువ్వు నంబర్ రేంజెస్ ఏ ఫేజెస్లో ఇస్తావు, నంబర్ రేంజెస్ ఇస్తే ఎలా ఇస్తావు, అంటే మేనేజ్మెంట్ ఎలా నంబర్ రేంజ్ డిసైడ్ చేస్తుంది. సో అక్కడ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఓవర్ యాక్టివిటీలో నువ్వేం చేస్తావు, రియలైజేషన్లో నువ్వేం చేస్తావు, బిజినెస్ బ్లూ ప్రింట్లో నువ్వేం చేస్తావు, గ్యాప్స్ అంటే ఏంటి, రైజ్ అప్ కాన్సెప్ట్ ఉంటుంది మనకి, ఫంక్షనల్ ఓకే. స్పెసిఫికేషన్. సో ఇవన్నిట్లో నీకు ఈజీగా అర్థమైపోతుంది అది. ఓకే. ఇవన్నీ మనం ఫర్దర్ నేర్చుకుంటామా రోల్ అవుట్? మనకి ఫ్యూచర్ క్లాస్ వచ్చేటప్పుడు మీకు చెప్తున్నాను కదా, మీకు అట్లీస్ట్ 4 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అంత నాలెడ్జ్ వస్తుంది అని చెప్పినప్పుడు అన్ని చెప్పాలి కదా. 4 years ఎక్స్పీరియన్స్కి అన్ని వస్తాయి కదా అబ్బాయికి. 4 years ఎస్. నుంచి ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నట్టే కంపల్సరీ అన్ని రావాలి కదా. ఎస్. అవన్నీ మీకు ఈ క్లాస్ అయిపోయేలోపు కోర్స్ అయిపోయేలోపు మీకు కంప్లీట్గా అంత కాన్సెప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే. ఓకేనా. యా, లెట్ మీ షేర్ మై స్క్రీన్. సారీ. ఓకే. సో ఆల్రెడీ మనం మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్ గురించి నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే మెటీరియల్ మాస్టర్. సో ఇనిషియల్గా కొంతమందికి ఆల్రెడీ ప్రవీణ్ కానీ ఇంకా వేరే వాళ్ళకు కొంచెం SAP కొంచెం ఐడియా ఉండి ఉంటుంది. సో మిగతా వాళ్ళు
90% వాళ్ళకు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి కంపల్సరీగా వాళ్ళని ఉద్దేశించే మనం క్లాస్ తీసుకెళ్ళాలి కాబట్టి నేను అలాగే ముందుకు తీసుకెళ్తాం. వన్స్ ఎప్పటి వరకు మాస్టర్ డేటా అయిపోయింది అని అంటే కంపల్సరీగా వీరు ఎవరైతే ఎస్ఏపి కొత్తగా ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళు మనతో పాటు పరిగెడతారు డెఫినెట్లీ. ఎందుకంటే మాస్టర్ డేటా అంత ఇంపార్టెంట్. అది ఒక్కసారి అర్థమైందంటే ఎలాంటి కాన్సెప్ట్ అయినా సరే అండి, ఎలాంటి కాన్సెప్ట్ అయినా సరే ఈజీగా అర్థం చేసుకుంటారు మీరు. సో ఇంకా చాలా కాన్సెప్ట్ ఉన్నాయి. సో అవన్నీ మనం చెప్పుకుంటూ పోతే మీకు ఈజీగా ఏసీపీ అంటే ఏంటి, ఎందుకు వాడుతాం అనేది టోటల్గా మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా మీరు ఎలా నేను చెప్పానో అలా నేర్చుకోండి. సో తర్వాత అది ఎందుకు నేర్చుకున్నామని అప్పుడు అర్థమైపోతుంది. ఓ దీనికోసమేనా మనం నేర్చుకున్నది అనేసి ఈజీగా అర్థమవుతుంది, ముందుకెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకే. సో యా ఈరోజు మనం నేర్చుకునే కాన్సెప్ట్ మెటీరియల్ మాస్టర్. సో ఇంతవరకు నేర్చుకుంది మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయడానికి కావలసిన డేటా. మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే డెఫినెట్గా మనకు మెటీరియల్ టైప్ ఉండాలి. సో మెటీరియల్ టైప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో, ఆ మెటీరియల్ టైప్ ఏ డేటాను పుష్ చేస్తుంది, ఏ డేటా ప్రకారం మనం మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నాం, ఒకవేళ ఫెట్ ఇస్తే ఏ డేటా తీసుకుంటుంది, ఎలా తీసుకుంటుంది అనేది కంప్లీట్గా తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనకు ఇప్పటి నుంచి మెయిన్ కాన్సెప్ట్లు అన్నీక. సో ఫస్ట్ మెటీరియల్ మాస్టర్. సో మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలి అని అంటే 1 మినిట్ అంటే యా సో మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే మనకు కంపల్సరీగా మనం ఆల్రెడీ మీకు చెప్పి ఉంటాను. మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి రఘురామ్? ఎనీవన్ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటండి? మర్చిపోయారు అప్పుడే? MM01. MM01. అది కూడా గుర్తు లేకపోతే ఎట్లా అండి? MM01 మన మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ MM01. అండ్ మనం క్రియేట్ చేసిన తర్వాత మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయాలనుకుంటే ఆల్రెడీ క్రియేట్ చేసాం. సో మనం ఏదైనా డేటాని చేంజ్ చేయాలనుకుంటున్నాం, మేబీ అన్ఫార్చునేట్లీ ఒకటి ఇచ్చేది ఇంకొకటి ఇచ్చాం. సో ఎగ్జాక్ట్ ఏదైతే యూజర్ అడిగాడో అదే మనం మళ్ళీ ఎంట్రీ చేయాలనుకుంటున్నప్పుడు మనం వెళ్ళాల్సిన టీ కోడ్ ఏంటంటే MM02. సో MM02. సో ఆల్రెడీ క్రియేట్ చేసిన తర్వాత మేబీ మనం ఏ డేటా ఇచ్చాం ఏంటి అని చూసుకోవడానికి డిస్ప్లే మోడ్లో చూడాలంటే టీ కోడ్ ఏంది? MM03. ఈ టీ కోడ్లో అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, MM03. యా సో ఫస్ట్ మెటీరియల్ మాస్టర్ అంటే ఏంటి? మెటీరియల్ మాస్టర్లో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే వాట్ ఈజ్ మెటీరియల్ మాస్టర్ అంటే ఏంటి, తర్వాత వాట్ ఈజ్ మెటీరియల్ టైప్స్ అండ్ మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్. సో ఈ రెడ్ కలర్ చేసినవన్నీ మనం నేర్చుకున్నాం. అంటే యాక్చువల్గా ఏంటి అంటే ఇదంతా ఒకటే కాన్సెప్ట్, కాకపోతే నేను సపరేట్గా మెటీరియల్ టైప్ మీకు ప్రాపర్గా అర్థం కావాలని దాన్ని సపరేట్ డాక్యుమెంట్ చేసి సపరేట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదంతా మెటీరియల్ మాస్టర్లోనే వస్తుంది కాన్సెప్ట్. సో ఇక్కడ వాట్ ఈజ్ మెటీరియల్ టైప్స్ అంటే ఏంటి, మెటీరియల్ టైప్ యొక్క కాన్ఫిగరేషన్స్ ఏంటి, సో నంబర్ రేంజెస్ అసైన్మెంట్ అంటే ఏంది, హౌ టు క్రియేట్ ఇదేంది హౌ మెటీరియల్ టైప్ ఈస్ కంట్రోల్ యూజర్ డిపార్ట్మెంట్స్. సో యూజర్ డిపార్ట్మెంట్స్ ఎలా కంట్రోల్ చేస్తుంది, ఆల్రెడీ మన వ్యూస్ ఉంటాయి కదా, ఆ వ్యూసే యూజర్ డిపార్ట్మెంట్స్ అనమాట. మన మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్కి వెళ్తే అక్కడ యూజర్ డిపార్ట్మెంట్స్ ఉంటుంది, దాంట్లో వ్యూస్ ఉంటాయి. సో అవి అనమాట. సో ప్రొక్యూర్మెంట్ ఎలా కంట్రోల్ చేస్తుంది, సో మనం ప్రొక్యూర్మెంట్ కూడా మనకు ఎఫ్ కానీ ఈ కానీ బై డిఫాల్ట్ వస్తుంది అని అంటే అది మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ నుంచి. కరెక్టేనా ప్రవీణ్? ఓకే, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ వాట్ ఈజ్ మెటీరియల్ మాస్టర్. సో మెటీరియల్ మాస్టర్ అంటే ఈ మెటీరియల్ టైప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే నేను మెటీరియల్ మాస్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, కానీ ఇప్పుడు విత్ ప్రాక్టికల్గా ఏంటి మెటీరియల్ మాస్టర్ ఏంటి, టోటల్గా మెటీరియల్ మాస్టర్లో ఉన్న కాన్సెప్ట్ మొత్తం నేర్చుకుంటాం. ఓన్లీ MM01 ఇచ్చేసి డేటా ఎంట్రీ చేసి క్రియేట్ చేయడం కాదు, దాంట్లో ఉన్న ఫంక్షనాలిటీస్. సో దాంట్లో యూజర్ అడిగే ఫంక్షనాలిటీ చాలా ఉంటాయి. మనం చూస్తాం, జస్ట్ MM01 వేసి మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తాం అయిపోయిందని కాదు, దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్లు ఉంటాయి మెటీరియల్ మాస్టర్లో కూడా. సో అవన్నీ మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ మాస్టర్ ఎందుకు క్రియేట్ చేస్తాము అంటే మనకు మొన్న చెప్పిన విధంగా మెటీరియల్ అనేది ఒక ఫిజికల్ ఐటమ్, దానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని మనకు అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ తీసుకుంటే దీని యొక్క ప్రాసెసర్, దీని యొక్క స్క్రీన్ సైజ్, ర్యామ్, టోటల్గా దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ చేస్తాం? మెటీరియల్ మాస్టర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఆ డేటా అంతా స్టోర్ చేస్తాం. ఓకేనా?
యా ఇది మీకు కావాలంటే మీరు చదువుకోండి, మీకు డాక్యుమెంట్ పంపిస్తాను. బట్ నేను ఎక్స్ప్లెయిన్ ఏదైతే చేశానో అదే ఉంటుంది. ఓకే, నేను మళ్ళీ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి నేను మీకు టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో మీరు కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. సో మెటీరియల్ మాస్టర్ అంటే ఏంటి, మనకు ప్రతి ఒక్క మెటీరియల్ ఏదైతే మెటీరియల్ ఉందో కంపల్సరీగా మన కంపెనీలో యూజ్ చేసే మెటీరియలే. ఓకే, ఆ యూజ్ చేసే మెటీరియల్ వెదర్ మనం ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్ అవ్వచ్చు, వెండర్ నుంచి కొనే కంపోనెంట్ అవ్వచ్చు, విత్ ఇన్ ది కంపెనీ ప్రాసెస్ ప్రోడక్ట్ అవ్వచ్చు, ప్రతి ఒక్కదానికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మెటీరియల్ మాస్టర్లో స్టోర్ చేస్తాం. సో మెటీరియల్ మాస్టర్లో స్టోర్ చేస్తాము అంటే మనం స్టోర్ చేయం, అన్ని మోడల్స్ మనకు ఆల్రెడీ మీకు చెప్పాను నేను. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఎస్ఏపిలో. ఎస్డి ఉంటుంది, ఎఫ్ఐ ఉంటుంది, సిఓ ఉంటుంది, ఎంఎం ఉంటుంది, మళ్ళీ ఇంకోటి క్యూఎం ఉంటుంది, పిఎం ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్, పీపీ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఈ మెటీరియల్ మాస్టర్ అనేది పర్టికులర్ ఒక మెటీరియల్ మాస్టర్ అనేది క్రియేట్ చేసేది ఎంఎం టీమ్ అయినా, సో దాంట్లో ఎంట్రీ చేసేది మాత్రం అన్ని మోడల్స్ వచ్చి ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఓకే, అందరు వచ్చేసి అందులో డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో చూపిస్తాను ప్రాక్టికల్గా చూస్తే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది, నో ఇష్యూ. సో దాంట్లో ఉన్న వ్యూస్, కొన్ని ఇంపార్టెంట్ వ్యూస్ తీసుకోవడం జరిగింది జస్ట్ వ్యూస్. సో బేసిక్ డేటా వ్యూస్లో మనము యూనిట్ ఆఫ్ మెజర్ ఎంట్రీ చేస్తాం. సో బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2 మీకు తెలుసు ఆల్రెడీ. ఫస్ట్ మనం మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసినప్పుడు మనకు అక్కడ బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2 అని వస్తుంది. సో దాంట్లో ఏం ఎంట్రీ చేస్తాం మనము, దాంట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ వెళ్తాను, నో ఇష్యూ. ఇక్కడ ఏంటి, ఫస్ట్ యూనిట్ ఆఫ్ మెజర్ ఎంట్రీ చేస్తాం యాజ్ ఆఫ్ నో. ఇప్పుడైతే మీకు అన్ని లెంత్గా కాదు, దాన్ని ఒక టాపిక్ వచ్చినప్పుడు అన్ని తెలుస్తాయి. అందులో యూనిట్ ఆఫ్ మెజర్లో మళ్ళీ ఆల్టర్నేటివ్ యూనిట్ ఆఫ్ మెజర్ అని ఉంటుంది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుంది, దానికోసం సపరేట్గా ఒక డాక్యుమెంట్ చేసి పెట్టడం జరిగింది. సో ఓకేనా, ఇప్పుడైతే బేసిక్ డేటా 1లో మనం యూనిట్ ఆఫ్ మెజర్ ఎంట్రీ చేస్తాం. యూనిట్ ఆఫ్ మెజర్ అంటే ఏంటి, మనం ఏదైతే మెటీరియల్ ప్రొక్యూర్ చేస్తున్నామో, మేబీ కేజీలా ప్రొక్యూర్ చేస్తున్నామా, లేదా క్వాంటిటీలో ప్రొక్యూర్ చేస్తున్నామా, లేదా మీటర్లో ప్రొక్యూర్ చేస్తున్నామా, లీటర్లో ప్రొక్యూర్ చేస్తున్నామా, సో అది ఎలా అయితే ప్రొక్యూర్ చేస్తున్నామో ఆ యొక్క యూనిట్ ఆఫ్ మెజర్ అనేది వేయడం జరుగుతుంది అందులో. ఓకే, లేదు అని అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్ కూడా, మనం ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితేనేమో లీటర్లో ఉంటుంది, మనం క్వాంటిటీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే ఈచ్ వస్తుంది. ఒక మీటర్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఉంటే ఐ మీన్ ఇట్లా మనం ఫర్ ఎగ్జాంపుల్ పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మీటర్లో, ఆ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట యూనిట్ ఆఫ్ మెజర్. సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా అనేది ఎంట్రీ చేస్తాం ప్రతి ఒక్క వ్యూస్లో. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది, నో ఇష్యూ. పర్చేసింగ్ వ్యూలోనేమో పర్చేసింగ్ గ్రూప్ ఎంట్రీ చేస్తాం. అలాగే పర్చేజ్ ఎవరైతే పర్చేజ్ యూజర్ ఉన్నాడో ఆ యూజర్ తనకు కావలసిన డేటా ఆ పర్చేసింగ్ వ్యూలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది ఎలా అనేది మీకు ప్రాపర్గా ఒక డయాగ్రామ్ తీసుకున్నాను. ఓకే, సో ఇవన్నీ వ్యూస్ అండి. బేసిక్ డేటా 1 అనేది క్లయింట్ డేటా. ఆ క్లయింట్ డేటా ఏంటి అనేది మీకు ఇప్పుడు ఈ రోజు క్లాస్లో అర్థమవుతుంది. ఇవన్నీ వ్యూస్ ఇప్పటివరకు చెప్పాను కదా మీకు. వ్యూస్ అనేది మీకు నెక్స్ట్ క్లాసెస్లో ఉంటుంది. వ్యూస్ గురించి ప్రాపర్గా అక్కడ అర్థమవుతుంది అని చెప్పాను కదా. ఇప్పుడు మీకు ఒక్కొక్క వ్యూ గురించి ఇప్పుడు మీకు ఐడియా రావడం జరుగుతుంది ప్రాక్టికల్గా వెళ్ళిన తర్వాత. ఓకేనా, సో బేసిక్ డేటా అనేది క్లయింట్ డేటా. సో అసలు క్లయింట్ డేటా ఏంటి, ఓకే నేర్చుకుంటారు, డోంట్ వరీ. బేసిక్ డేటా అనేది క్లయింట్ డేటా. సో ఇక్కడ మోడల్కి సంబంధించిన వ్యూస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేసింగ్ అని అంటే ఎంఎం సంబంధించిన వ్యూ, అలాగే సేల్స్ వ్యూ అని అంటే సేల్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యూ, అదే క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే క్వాలిటీ పర్సన్కి సంబంధించిన వ్యూ, వర్క్ షెడ్యూలింగ్ వ్యూ ఎంఆర్పి అనేది పీపీకి సంబంధించిన వ్యూస్. సో అలా వేరే అకౌంటింగ్. సో ఈ విధంగా ఫోర్కాస్ట్, ఇవన్నీ ప్రతి ఒక్క మోడల్కి సంబంధించిన వ్యూస్ అనమాట. ఇది మెటీరియల్ మాస్టర్లో అన్ని వ్యూస్ చూడడం జరుగుతుంది. ఏమది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ క్రియేట్ చేసినాం అనుకో. సో ఈ మెటీరియల్ క్రియేట్ చేసినాం అనుకో, ఇక్కడ ఏమవుతుంది, ఆల్ ఎవరైతే ఉన్నారో అన్ని మాడ్యూల్స్ వాళ్ళు ఈ యొక్క మెటీరియల్ మాస్టర్ రావడం జరుగుతుంది అనమాట. ఈ మెటీరియల్ మాస్టర్కి వచ్చి ఆల్ మోడల్ పీపుల్ కమ్ ఇన్ టు ది సేమ్ మెటీరియల్ మాస్టర్. అన్ని మాడ్యూల్స్ వాళ్ళు వచ్చేసి ఈ సేమ్ మెటీరియల్ మాస్టర్కి వచ్చి దే విల్ గో ఇన్ టు ది దేర్ రెస్పెక్టివ్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన వ్యూస్లోకి వెళ్ళి దే విల్ మెయింటైన్ దేర్ రెస్పెక్టివ్ డేటా. వాళ్ళకి సంబంధించిన డేటా వాళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2. ఓకే, ఇది క్రియేట్ చేసినాం అనుకో. క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ MM01లోకి వెళ్ళి వచ్చేసి, సో ఈ ఎంఎం వాడు ఏం చేస్తాడు, బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2 వాడికి సంబంధించిన డేటాను క్రియేట్ చేసేసుకుంటాడు. క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ MM01 ఎంట్రీ చేసి, సో మనకు కావాల్సిన వ్యూస్ ఏంది, మనం ఏ డేటా ఎంట్రీ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కావాల్సిన వ్యూ ఏంది, MRP1 వ్యూ అండ్ వర్క్ షెడ్యూలింగ్ వ్యూ. నేనేం చేస్తాను, MRP వ్యూస్ ఏవైతే 4 ఉన్నాయో 1, 2, 3 MRP1, MRP2, MRP3, MRP4 వ్యూస్ ఉన్నాయో
అవి నేను సెలెక్ట్ చేసుకుంటాను. అలాగే వర్క్ షెడ్యూలింగ్ సెలెక్ట్ చేసుకుంటాను. అవి కాకుండా ఇంకేదైనా డేటా ఎంట్రీ చేయాలంటే అది కూడా సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్ళేసి నాకు సంబంధించిన డేటా నేను ఎంట్రీ చేస్తాను. సో అలాగే MM01 ఎంట్రీ చేసి వీడు ఈ సేల్స్ వాడు ఎంట్రీ చేసి సేల్స్ వాడు ఏం చేస్తాడంటే వాడికి సంబంధించిన డేటా వాడు ఎంట్రీ చేస్తాడు అన్నట్టు. సో అలా అన్ని ఆల్ మోడల్స్ టీమ్స్ అనేది వాళ్ళన్నీ ఈ మెటీరియల్ మాస్టర్లోకి వచ్చేసి వాళ్ళకి కావాల్సిన వ్యూస్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన డేటా అనేది ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీమే మొత్తం మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసింది అనుకో, కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ వేసేంత వరకు సిస్టమ్ ముందుకు వెళ్ళదు. పీపీ మ్యాండేటరీ ఫీల్డ్స్ అదే ఎంట్రీ చేయాలని ఎంఎంఓడికి ఏం తెలుసు, తెలియదు. అది పీపీఓడికే తెలుస్తుంది కాబట్టి పీపీఓడు ఎక్స్టెండ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇవి మెటీరియల్ టైప్ నేను ఆల్రెడీ చెప్పాను. మెటీరియల్ టైప్స్ గురించి మీకు ప్రాపర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ROH అంటే ఏంటి, హాల్బ్ అంటే ఏంటి, ఫెట్ అంటే ఏంటి. సో వీటికి మించి ఇంకా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ టైప్స్ ఉన్నాయి మనకు, కానీ వాటి యొక్క సినారియో వచ్చినప్పుడు మనం వాటి గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, మెటీరియల్ టైప్ కాన్ఫిగర్ చేయాలంటే మనం యూజ్ చేసే టీ కోడ్ OMS2. ఓకే, లెట్ మీ ఓపెన్ SAP. ఓ నిన్న ఓపెన్ చేసింది ఉన్నారు, ఒక్క నిమిషమా. మీకు వచ్చిన ప్రాబ్లం నాకు వస్తే మాత్రం ఏం చేయలేము ఈ రోజుగా. ఓకే, సో ఇక్కడ ట్రాన్సాక్షన్ బాక్స్, దీంట్లో మనం మెటీరియల్ మాస్టర్ సంబంధించిన టీ కోడ్ ఎంట్రీ చేయడం జరుగుతుంది, MM01. ఓకే, సో ఎంట్రీ చేయగానే సో ఆ మెటీరియల్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం యాజ్ ఆఫ్ నో ఎక్స్టర్నల్ నెంబరే తీసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రా మెటీరియల్ ఫెట్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఫెట్ జస్ట్ నేను నేమ్ ఇస్తున్నాను, ఎక్స్టర్నల్ నంబర్ అనమాట. ఫెట్ జస్ట్ ఒక ఇది మన హెడర్ మెటీరియల్ అనుకోండి, హెడర్ మెటీరియల్ ఇది. సో ఈ ఫెట్ ఎందుకు ఇచ్చానంటే ఈజీగా మనకు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఈ ఫెట్ మెటీరియల్ అనేసి. సో మెకానికల్ ఇంజనీరింగ్, యాజ్ ఆఫ్ నో మెకానికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోండి. సో మనం ఎప్పుడైతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇప్పుడు PPPAకి వచ్చినప్పుడు అప్పుడు ప్రాసెస్ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంది ఫెట్, FERT ఫెట్. ఓకే, ఫెట్ ఎంట్రీ చేసి ఎంటర్ చేయగానే మనకి ఇలా వ్యూస్ వస్తాయి. సో ఈ మెటీరియల్ మాస్టర్ ఎవరు క్రియేట్ చేస్తారు, టీమ్ వాడు క్రియేట్ చేస్తాడు. సో టీమ్ వాడు క్రియేట్ చేస్తాడు మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసుకున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ MRP 1 వీక్ వస్తే అక్కడ స్ట్రాటజీ గ్రూప్, ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాం MRP టైప్ కానీ ఏమంటాం దాన్ని షెడ్యూలింగ్ మార్జిన్ కీ కానీ ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. సో ఆ డేటా ఎలా ఎంట్రీ చేస్తాడు, సో ఏం చేయలేదు కదా. సో వాడు ఏం చేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్చేసింగ్ వ్యూ లేదా, ఓకే నో ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, బేసిక్ డేటా 1 బేసిక్ డేటా 2. సో యాజ్ ఆఫ్ నో నేను సేమ్ డిస్క్రిప్షన్ ఎంట్రీ చేస్తున్నా. ఓకే, సేమ్ డిస్క్రిప్షన్ ఎంట్రీ చేస్తున్నా, ఎంటర్ అండ్ సేవ్. మెటీరియల్ మాస్టర్ సేవ్ అయిపోయింది. సో ఇలా చూస్తే 2 వ్యూస్ మాత్రమే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను PP టీమ్, సో నేనేం చేస్తాను, నాది PP టీమ్ కాబట్టి సేమ్ మెటీరియల్ తీసుకుంటాను. ఎంటర్ చేయగానే ఆల్రెడీ బేసిక్ డేటా 1 బేసిక్ డేటా 2 ఆల్రెడీ డేటా ఎంట్రీ చేసింది ఉంది. సో నాకు కావాల్సిన వ్యూస్ ఏంది, MRP1 MRP2 MRP3 MRP4 అండ్ వర్క్ షెడ్యూలింగ్ వ్యూ. ఇది నేను అన్నది PP టీమ్ కాబట్టి. సో ఇన్సైడ్కి వెళ్తాను కంపల్సరీగా. ఇక్కడ ప్లాంట్ ఆటోమేటిక్ అడిగింది, నో ఇష్యూ. సో ఇది ప్లాంట్ డేటా చెప్తాను. సో ఇప్పుడు నాకు సంబంధించిన డేటా నేను MRP టైప్ ఈ పర్టికులర్ మెటీరియల్కి MRP టైప్ ఏది ఇవ్వాలి. సో MRP టైప్ కూడా మారుతుంది, ఎందుకంటే మెటీరియల్ని బట్టి వాళ్ళ యొక్క బిజినెస్ ప్రాసెస్ని బట్టి మెటీరియల్ MRP టైప్ అనేది ఖచ్చితంగా PDని ఇస్తామని తెలియదు. సో ఎందుకంటే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్, వాళ్ళ యొక్క స్ట్రాటజీ ప్రకారం, వాళ్ళ యొక్క ప్లానింగ్ ప్రకారం, వాళ్ళకి వచ్చే బిజినెస్ ప్రాసెస్ ప్రకారం మనం ఇక్కడ MRP టైప్ కూడా డిసైడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అప్పుడు మనకే అది తెలుసు కాబట్టి పర్టికులర్ మెటీరియల్కి, పర్టికులర్ హెడర్ మెటీరియల్కి ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద స్ట్రాటజీ అంటే వెదర్ ఇట్ ఈస్ MPS, వెదర్ ఇట్ ఈస్. సో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇవి ఉంటాయి అనమాట, MRP టైప్స్ ఉంటాయి అనమాట. ఇన్సైడ్కి వెళ్తే మనకి తెలుస్తుంది. సో కనిపిస్తున్నా ఇవన్నీ మెటీరియల్ టైప్స్, ఇవి MRP టైప్స్ అనమాట. సో ఇక్కడ CBPలో అయితే ఆటోమేటిక్ రీఆర్డరింగ్ పాయింటా, సో ఫోర్కాస్టింగ్ ప్లానింగా, సో ఇప్పుడు మాన్యువల్ రీఆర్డరింగ్ పాయింటా,
సో అలాగే మనకు ఎంఆర్పినా ఈ విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మళ్ళీ ఎంపీఎస్లో మళ్ళీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ M1 M2 M3 అలా ఉంటాయన్నమాట. సో అవన్నీ మనం ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుంటాం. సో ఈ విధంగా అది ఆ డేటా మనకే తెలుసు కాబట్టి సో ఇక్కడ మనం కావాల్సిన డేటా ఇస్తాం. యాజ్ ఆఫ్ నో ఏమంటాం పీడీ ఇవ్వండి. సో లాట్ సైజ్ అంటే లాట్ సైజ్ ప్రొసీజర్స్ ఉంటాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాట్ సైజ్ ప్రొసీజర్స్ ఉన్నాయి మనకి. సో ఈఎక్స్ ఉంది, ఎఫ్ఎక్స్ ఉంది, హెచ్పి ఉంది, మంత్లీ బేస్డ్, వీక్లీ బేస్డ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాట్ సైజెస్ ఉన్నాయన్నమాట. ఆ లాట్ సైజెస్ పర్టికులర్ మెటీరియల్కి ఏది అని ఎవరికి తెలుస్తుంది, ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను మనకే కదా తెలిసేది. సో అనేసి ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకు లాట్ సైజ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఎన్ని రకాలుగా లాట్ సైజ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, వాటి యొక్క పని ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి అనేది మనం నేర్చుకోవడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మన టార్గెట్ ఏంది, ఇది నేర్చుకోవడానికి మినిమం ఈ ఎంఆర్పి టైప్ గురించి నేర్చుకోవడానికి మినిమం 6 క్లాసెస్ ఉంటాయి మనకి. సో లాట్ సైజ్ నేర్చుకోవడానికి మినిమం 3-4 క్లాసెస్ ఉంటాయి, అంటే 3-4 అవర్స్ క్లాసెస్ అనమాట. సో ఇప్పుడు సౌండ్ సార్ ఇప్పుడు పీడీ ఎందుకు ఎంట్రీ చేశారు, పీడీ అంటే ఏంటి అని మీరు అడగదు. ఎందుకంటే అడిగితే అది మళ్ళీ ఈ మెటీరియల్ మాస్ మన కాన్సెప్ట్ ఏంది, ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ ఏంది, మెటీరియల్ టైప్ ఎలా క్రియేట్ చేయాలి, దట్స్ ఇట్. ఓకే. సో ఇక్కడ నేను యాజ్ ఆఫ్ నో ఈఎక్స్ ఎంట్రీ చేస్తున్నాను. ఎంఆర్పి కంట్రోలర్, చాలా ఎంఆర్పి కంట్రోలర్స్ ఉంటారు అనమాట. సో ఎంఆర్పి కంట్రోలర్స్ అంటే ఏంటి, ఎందుకు మనం ఈ క్రియేట్ చేస్తామనేది ఇవన్నీ మనకే తెలుస్తుంది. ఫర్దర్గా నేను చెప్తాను. సో ఇక్కడ బేస్డ్ ఆన్ కాన్ఫిగరేషన్స్, మెటల్ టైప్ కాన్ఫిగరేషన్ నుంచి మనకి ఇక్కడ ఎక్స్ అని రావడం జరుగుతుంది. సో అక్కడ బోత్ ప్రొక్యూర్మెంట్ టైప్ లెవెల్లో ఇచ్చి ఉండొచ్చు, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ అలోడ్ అని ఇచ్చి ఉండొచ్చు. మేబీ అందు గురించి అని మనకి ఇక్కడ ఎక్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇది అర్థమైందా, ఎక్స్ అని ఎందుకు వచ్చిందని అర్థమైందా, ఎవరెవరికి అర్థమైంది? ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇంటర్వ్యూలో అడిగారు, చాలాసార్లు అడిగారు స్టూడెంట్స్కి. సో ఈ ప్రొక్యూర్మెంట్ టైప్ ఎన్ని రకాల ప్రొక్యూర్మెంట్ టైప్స్ ఉంటాయి, బై డిఫాల్ట్ ఏ కాన్ఫిగరేషన్ నుంచి ఇక్కడ వస్తుంది, ఎఫ్ కానీ, ఈ కానీ, ఎక్స్ కానీ, ఎవరు చెప్తారు ఇంతమందిలో? ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ఐ థింక్ ఎవరు వింటలేరు. ఓకే, ఏంటంటే యా ఈ ఎక్స్ కానీ మనకు 3 టైప్స్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ టైప్స్ ఉంటాయండి. ఓకే, హౌస్ ప్రొడక్షన్. ఒకటి ఈ అంటే ఇన్ హౌస్ ప్రొడక్షన్, 2 ఎఫ్ అంటే ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్, ఎక్స్ అంటే బోత్ ప్రొక్యూర్మెంట్. ఒక్క నిమిషమా, ఇదేందో జూమ్ నాకు అడ్డం వస్తుంది, ఇక్కడ జూమ్ లింక్ మీకు కనిపించదు కానీ నాకు ఇది ఆపరేటింగ్ చేయనిస్తుంది. ఓకే, సో మనకు 3 టైప్స్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. సో ఈ ఎక్స్, ఎఫ్, ఈ అనేది ఏ కాన్ఫిగరేషన్ నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అని అంటే మనకు మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ నుంచి రావడం జరుగుతుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి, ఇది గుర్తుపెట్టుకో, మాకు చాలా సార్లు అడిగారు. ఓకే, పీపీ వాళ్ళకి అడిగారు. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇది కంప్లీట్ ఇన్ హౌస్ ప్రొడక్షన్ అనుకొని నేనేం చేస్తున్నాను, కంప్లీట్ ఇన్ హౌస్ ప్రొడక్షన్ అనేసి నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ ప్రొడక్షన్ చేసిన తర్వాత ఈ ప్లాంట్లో, ఏ ప్లాంట్ ఇది 1100 ప్లాంట్. సో ప్లాంట్ ఎలా క్రియేట్ చేయాలి, ప్లాంట్ ఏంది, అసలు ప్లాంట్ కింద ఎలా స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి, అవన్నీ మనం నేర్చుకుంటాం. మీరైతే ఇప్పుడైతే ఇది మాత్రమే నేను చెప్పింది నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఈ ప్లాంట్లో ఈ ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. 1100 అనే ప్లాంట్, ఈ యొక్క BMW కార్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత ఎక్కడ స్టోర్ చేస్తావు, ఆ స్టోరేజ్ లొకేషన్ వేయాలి. యాజ్ ఆఫ్ నో 001 అనేది ఒక స్టోరేజ్ లొకేషన్, ఆ స్టోరేజ్ లొకేషన్ ఇచ్చేస్తున్నాం. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది ఇక్కడ డేటా ఇస్తాం. ఇవన్నీ గురించి ఇప్పుడు 15 డేస్ అనేది ఇవన్నీ ప్రతి ఒక్క వ్యూ ఉందా, వీటి గురించి మనకి డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, నో ఇష్యూ. షెడ్యూలింగ్ మార్జిన్కి దీని గురించి 1 అవర్ సెషన్ ఉంటుంది. ఓకే, లెట్స్ ఎంటర్. సో ఎంఆర్పి 3 వీక్ వచ్చాయి. ఇక్కడ స్ట్రాటజిక్ గ్రూప్స్, ఇది గురించి ఒక 6-7 క్లాసెస్ ఉంటాయి. ఓకే, యాజ్ ఆఫ్ నో మీరు 10 నుంచి క్రియేట్ చేయండి సరిపోతుంది. ఎంఆర్పి 4Vలో మీరు ఏం ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వర్క్ షెడ్యూలింగ్లో కూడా ఏం ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ సేవ్. ఇప్పుడు ఏమైంది, పీపీ వాడికి సంబంధించిన వ్యూస్ మొత్తం క్రియేట్ చేసేసుకున్నాడు. ఓకే, వాడికి సంబంధించిన వ్యూస్ క్రియేట్ చేసుకున్నాడు. పోనీ మళ్ళా పీపీఓడు పోయి నేను ఎంఆర్పి వ్యూ ఎంట్రీ చేస్తానంటే వాడికి ఏం చెప్తుంది సిస్టమ్, ఆల్రెడీ ఇది ఎక్స్టెండ్ అయిందని చెప్తుంది అనమాట. ఆల్రెడీ మెయింటైన్ చేసినామని చెప్తుంది. ఆల్రెడీ మెయింటైన్ చేసిన దానికి ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, MM02కి వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటి, పీపీ వాడు ఎంట్రీ చేశాడు డేటా, సేల్స్ వాడు కానీ వేరోజ్ వాడు కానీ వాళ్ళ యొక్క టీమ్స్ తగ్గట్టు వాళ్ళ యొక్క వ్యూస్, రెస్పెక్టివ్ వ్యూస్ రావడం జరుగుతుంది. ఈ మెటీరియల్ సేమ్ ఇదే BMW కార్ మెటీరియల్ దగ్గరికే వస్తారు, వాళ్ళు MM01కే వస్తారు. వచ్చి రెస్పెక్టివ్ టీమ్, వాళ్ళకి సంబంధించిన టీం, అంటే ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను SD అనుకో, నేను ఈ వ్యూస్ తీసుకొని ముందుకెళ్ళేసి నేను డేటా క్రియేట్ చేస్తా. అలాగే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ వేరోస్ టీమోడ్ అనుకో, ఇవి సెలెక్ట్ చేసుకుంటాడు.
వేరే హౌస్ టీమ్ కూడా సెలెక్ట్ చేసుకుంటాడు. అకౌంటింగ్ అనుకో, అకౌంటింగ్ కూడా సెలెక్ట్ చేసుకుంటాడు. కాస్టింగ్ కూడా అనుకో, కాస్టింగ్ ఇలా సెలెక్ట్ చేసుకుంటాడు. సెలెక్ట్ చేసుకొని ఎవరిది వాడు ఇండివిజువల్, నేను అన్ని ఒకటే పారి సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకులే అని. సో మళ్ళీ మళ్ళీ ఇది ఇవ్వడం. సో ఈ ఈ ఎస్డి వాడు ఏం చేస్తాడు, సేల్స్ పర్సన్ వాడు వానికి సంబంధించిన డేటా వాడేస్తాడు. అండ్ ట్రాన్స్పోర్ట్ గ్రూప్, లోడింగ్ గ్రూప్, సో అలా. ఓకే. సో నెక్స్ట్ నెక్స్ట్ డేట్కి వచ్చాం, వేర్ హౌస్ వచ్చాం. వేర్ హౌస్ సంబంధించిన డేటా ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియదు ఏం ఎంట్రీ చేయాలో ఇక్కడ, ఎందుకంటే ఇది వేర్ హౌస్ మోడల్ కాబట్టి. సో వేర్ హౌస్ వాడు మాత్రమే ఎంట్రీ చేస్తాడు అనమాట. సో మనకు తెలియదు అనమాట. సో ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ ఇది ఏం చేస్తారు, అకౌంట్ టీమ్ కూడా ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ మెటీరియల్ ఏ వాల్యుయేషన్ క్లాస్ తీసుకోవాలి, దీని పరంగానే కాస్ట్ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారనమాట ఈజీగా. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మరి వాళ్ళకు ఇంకా వేరే వేరే పర్పస్ కోసం కూడా యూజ్ అవ్వచ్చు అది. ఓకే. సో ఆ విధంగా ప్రాపర్గా ఏదైతే కావాలో ఆ మెటీరియల్కి, హెడర్ మెటీరియల్కి, వెదర్ ఫెట్కి అలా అనమాట. ఒక్క నిమిషము, మొత్తం కంప్లీట్ కానీ ఎవరు మాట్లాడేది. ఓకే. ఎవరు సారీ వినిపిస్తుంది ఎవరు? రఘు రఘు రఘు. అది రియల్ టైం డేటా అంతా మనమే ఇస్తామా? నువ్వు రఘు, నేనేం చెప్పాను ఇప్పటివరకు నీకు? ఎవరి టీం వచ్చి వాళ్ళు మాత్రమే డేటా ఎంట్రీ చేసుకుంటాడని చెప్పానా? ఇప్పుడు ఏం చెప్పాను, పీపీ వాడు వచ్చి పీపీవీ సెలెక్ట్ చేసుకుంటాడు, ఎస్డి వాడు వచ్చి ఎస్డివి సెలెక్ట్ చేసుకుంటాడు. ఓకే. మెటీరియల్ మాస్టర్ మాత్రం ఎంఎం మోడ్ క్రియేట్ చేస్తాడు, నీకు సంబంధించిన డేటా నువ్వు ఎంట్రీ చేసుకుంటావు. ఓకే. నేను చెప్పానా, పీపీ వాడు ఏం చేస్తాడు, ఎంఆర్పి1, ఎంఆర్పి2, ఎంఆర్పి3 అండ్ వర్క్ షెడ్యూలింగ్ వానికి కావాల్సిన డేటా వాడు ఎంట్రీ చేసుకున్నాడు. ఓకే. సో ఎస్డి వాడు ఏం చేశాడు, వానికి సంబంధించిన వాడు ఎంట్రీ చేసుకున్నాడు. సో ఎందుకంటే మనకు మొత్తం 7-8 మాడ్యూల్స్ ఉంటాయి. సో అంత డేటా మనకు తెలీదు, ఏ స్ట్రాటజీ వాడుతున్నారు, వాళ్ళు ఏ దానికి వాడుతున్నారు అనేది తెలీదు. ఈ స్ట్రాటజీ అంటే ఓన్లీ స్ట్రాటజీ గ్రూపే కాదు, వాళ్ళు వాడేది కూడా ఒక స్ట్రాటజీ అనమాట. వాళ్ళు ఏదైనా సరే ఒక స్ట్రాటజీ పరంగానే వాడతారు, బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారమే. ఓకే. ఈ డేటాని మొత్తం ముందు మీరు ఏం చేయండి, నేను చెప్పింది మాత్రం ఫాలో అవ్వండి. మీరు ఎక్స్ట్రా థింక్ చేసి కన్ఫ్యూజ్ కాకండి. సో జస్ట్ నేనేం చెప్తున్నానంటే నేను చెప్పింది మాత్రం ఫాలో అవ్వండి. ఒక మాస్టర్ డేటా వరకు మాత్రం నేను చెప్పింది ఫాలో అవ్వండి. తర్వాత మీకే అర్థమవుతుంది సీన్ మొత్తం. ఎందుకంటే అన్నెసెసరీ థింగ్ ఇంతగానం నేను చేయాలనా అని మీరు అనవసరంగా మీ మైండ్ ఖరాబ్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట. ఏంది ఇదంతా అని ఉంటుంది అనమాట. నేను మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు 1కి 2 సార్లు చెప్తున్నాను. మీరు మాస్టర్ డేటా ప్రొడక్షన్ వర్షన్ అయిపోయేంత వరకు నేను ఎలా చెప్తే అలా అయినండి. తర్వాత నేను చెప్పింది మీకు ఈజీగా అర్థమవుతుంది, అందుకోసం ఇదంతా చెప్పిందని మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎందుకులే ఎగ్జాంపుల్ అన్ని, కానీ మనం ఊహిస్తే ఎంతో ఉంటుంది అనుకుంటాం, ఉంటుంది కూడా ఉండదు కూడా. సో మనం ఊహించినట్లు ముంగట ఉండదు. మనం ప్రజెంట్ ఏడున్నాం, ప్రజెంట్ ఎలా ఉంది సిచ్యువేషన్ మనకు అర్థమవుతుందా లేదా, దట్స్ ఇట్. ముంగడిది ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని ఆలోచించొద్దు. మనం ప్రజెంట్ మనకు అర్థమవుతుందా ఈ చెప్పిన కాన్సెప్ట్, దాన్ని ప్రాపర్గా నేర్చుకున్నామా, అంతే. సో ఇది ఎలా చెయ్యాలి అని అడిగితే తప్పు లేదు, కానీ ఇదంతా మనం ఎంట్రీ చేస్తామా, ఇదంతా మనమే చేస్తామా అని అంటే అది రాంగ్ క్వశ్చన్. ఎందుకంటే ఒకవేళ చేయాల్సింది వస్తే కూడా చేయాల్సి వస్తుంది, మనకు జాబ్ రావాలంటే చేయాలి, తప్పదు. ఓకే. కానీ నేను ఇక్కడ మీకు ఏం చెప్తున్నాను, ఎంఎం వాడు వచ్చి ఫస్ట్ బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2 క్రియేట్ చేసిన తర్వాత పీపీ వాడు వచ్చి వర్క్ షెడ్యూలింగ్ వ్యూలో ఉన్న డేటా ఎంఆర్పి1, ఎంఆర్పి2, ఎంఆర్పి3లో ఎంట్రీ చేశాడు, అయిపోయిందని చెప్పా, సేవ్ చేశా. మళ్ళీ ఏం చేశా, ఎస్డి వాడు వస్తాడు, వానికి సంబంధించిన వ్యూస్ సెలెక్ట్ చేసుకొని వానికి సంబంధించిన డేటా ఎంట్రీ చేస్తాడని చెప్పా. సో ఆ విధంగానే అన్ని మాడ్యూల్స్ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన డేటాని వాళ్ళు ఎంట్రీ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే. యా, కంప్లీట్గా మనకు మెటీరియల్ మాస్టర్ అనేది సేవ్ అయిపోయింది. ఇది మన మెటీరియల్ మాస్టర్ అంటే దీంట్లో ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఫెట్ ఉంది, బిఎండబ్ల్యూ కార్, ఇది ఫెట్, ఇది ఒక మెటీరియల్, ఇది మెటీరియల్ కోడ్ యాక్చువల్లీ. సో ఇక్కడ నేను ఏం చేశాను, జస్ట్ మనకు కావలసిన విధంగా రాశాను. కానీ సో రియల్ టైంలో 99% కోడ్ మ్యాండేటరీ, అంటే ఇంటర్నల్ నంబర్ రేంజెస్. సో తర్వాత డిస్క్రిప్షన్ ఇస్తారు. సో డైరెక్ట్గా సిస్టమే మనకు కావాల్సిన విధంగా నంబర్ రేంజెస్ మనం ఆల్రెడీ ఇస్తాం. 4 నుంచి 4 lakhs నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 9 lakhs వరకు అనుకోండి. సో 4 lakhs 1, 4 lakhs 2, 4 lakhs 3 అలా మెటీరియల్ మాస్టర్ అనేది
క్రియేట్ చేసిన కొద్దీ ఆల్టర్నేట్ అది కాగానే దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4,01,000 ఈరోజు క్రియేట్ చేసామనుకో, మళ్ళీ ఒక నెంబర్ క్రియేట్ చేస్తే 4,02,000, 3, 4, 5, 6 అలా యూనిక్ నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్తుంది అనమాట. నువ్వు ఏదన్నా క్రియేట్ చేయ ఫెట్లో నువ్వు ఏ డిస్క్రిప్షన్ అన్నా ఇవ్వు, కానీ నెక్స్ట్ నెంబర్ జనరేట్ చేస్తుంది అనమాట సిస్టమ్. సో యూనిక్ నంబర్ అనేది ఉంటుంది. ఒక నంబర్ ఎస్ఏపిలో ఉంది అని అంటే మళ్ళా ఆ నంబర్ అనేది మళ్ళీ ఎక్కడ దొరకదు, నీకు ఎక్కడ కూడా ఉండదు. అంటే ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ మాస్టర్ ఎక్కడ చేసినా కూడా ఓవర్లాప్ అవుతుంది, అంటే ఈ నంబర్ రేంజెస్ ఆల్రెడీ ఉంది అని చెప్తుంది అనమాట. సో ఆ విధంగా మనం కీ డేటా స్ట్రక్చర్ అనేది ఉంటుంది మనకి ఇంప్లిమెంటేషన్లో. కీ డేటా స్ట్రక్చర్ అంటాం దాన్ని, కేడిఎస్ అంటాం. దాంట్లో మనం డిసైడ్ చేస్తాం, ఎందుకంటే బిజినెస్ యూజర్తో కూర్చొని సో మీకు ఏ విధంగా ప్రొడక్షన్ ఆర్డర్ నంబర్ రేంజెస్ 6 సిరీస్లో కావాలా, 1 సిరీస్లో కావాలా, లేదా 5 సిరీస్లో కావాలా. సో వాళ్ళతో కూర్చొని మేనేజర్లతో కూర్చొని అందరిని కూర్చోబెట్టి సో వాళ్ళు అంటారు మాకు పర్చేజ్ ఆర్డర్ నంబరు, ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఆర్డర్ నంబర్ 49 సిరీస్లో కావాలి, అదే గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్ 5 సిరీస్లో రావాలి. సో ప్రొడక్షన్ ఆర్డర్ ఏమో మనకు 6 సిరీస్లో రావాలి, ప్లాన్ ఆర్డర్ ఏమో ఒక 9 సిరీస్లో రావాలి. సో ఆ విధంగా మనం చెప్తే వాళ్ళు అగ్రి చేసిన తర్వాత దాని పరంగానే మనం నంబర్ రేంజెస్ ఇచ్చేస్తాం. సో మీకు కంప్లీట్గా ఆ యొక్క డాక్యుమెంట్ కూడా చూపిస్తాం మాడ్యూల్ వైజ్, నాట్ ఓన్లీ పీపీ. ఎస్జీ వాడు ఏ డేటా కాన్ఫిగర్ చేస్తాడు, పీపీ వాడు ఏ డేటా ఏది నంబర్ రేంజెస్ కానీ ఆర్డర్ టైప్కి ఇచ్చే నంబర్ రేంజెస్ కానీ ఎలా కాన్ఫిగర్ చేస్తాడు. సో మళ్ళా ఎస్డి వాడు అండ్ ఎఫ్ఐసిఓ వాడు, క్వాలిటీ వాడు. సో ఇవంతా డేటాని మీకు చూపిస్తాను, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు మనం మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ మాస్టర్లో మనం ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నాం అనుకోండి, ఏ టీ కోడ్కి వెళ్తాము, ఇప్పుడు MM02కి వెళ్తాం. సో MM02కి వెళ్తే మనకి ఇక్కడ ఏ వ్యూస్లో ఇప్పుడు ఇది MM02. సో ఎవరు వెళ్తున్నారు MM02కి, పర్టికులర్ పర్సనే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇనిషియల్గా అందరికీ యాక్సెస్ ఉంటుంది. లేదంటే MM మోడ్కి మనకు కావాల్సిన డేటా మొత్తం మనకి ఇస్తాం. అరే లాట్ సైజెస్ ఈ మెటీరియల్కి ఇదే ఇరా, లేదు స్ట్రాటజీ గ్రూప్ ఇది, ఎంఆర్పి టైప్ ఇది అని మెటీరియల్ వైజ్గా సగ్రిగేట్ చేసి వ్యాలిడేషన్ చేసి ప్రాపర్గా ఈ మెటీరియల్కి ఏమేమి డేటా కావాలో ఇచ్చి వాడి MM మోడ్కి ఇస్తే వాడు కూడా క్రియేట్ చేస్తాడు. కొన్ని కంపెనీస్లో అంటే కంపెనీ డిపెండ్స్ ఆన్ కంపెనీ, మేము చేసిన కంపెనీకి మేమే ఇన్వాల్వ్మెంట్ అయ్యాం, మేము కూడా మెటీరియల్ మాస్టర్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యాం. కానీ కొన్ని కంపెనీలో కొన్ని క్లయింట్స్ కొన్ని పేరోల్ కంపెనీ అంటే కంపెనీ బేస్డ్ ఆన్ కంపెనీ, కొన్ని కంపెనీ MM కూడా చేస్తాడు, కాబట్టి జస్ట్ డేటా అడుగుతాడు అంతే. ఆ డేటా కొండపోయి మనం అంతా మెటీరియల్కి అంతా తీసుకొని ఆ డేటా వాడికి ఇస్తే వాడే క్రియేట్ చేస్తాడు, MM కూడా క్రియేట్ చేస్తాడు. కంప్లీట్ యాక్టివిటీ మెటీరియల్ మాస్టర్ అనేది MM మోడ్ది. కానీ ఈ మెటీరియల్ మాస్టర్ మనకు వస్తేనే ముంగట మనకు తెలుస్తుంది ఏదైనా. సో మేము ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ మెటీరియల్ మాస్టర్ కూడా మేము ఇన్వాల్వ్మెంట్ అయ్యాం, మా డేటా మేమే క్రియేట్ చేసాం, అంతా మేమే చేసాం. సో అందుకే మీకు 2 రకాలుగా చెప్తున్నా, మీకు రియల్ టైంకి వెళ్ళిన తర్వాత మీరన్నా క్రియేట్ చేసే అవకాశం వస్తుంది, లేదంటే కంప్లీట్గా మీరు డేటా ఇస్తే MM మోడ్ అన్నా క్రియేట్ చేస్తారు. దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటీరియల్ టైప్లో MRP1Vలో డేటా చేంజ్ చేయాలనుకుంటున్నా. సో నేను డైరెక్ట్ అన్నీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు నాకు. సో డైరెక్ట్ ఇక్కడ MRP1 మీద క్లిక్ చేసి కంటిన్యూ చేస్తే మన డైరెక్ట్ MRP1 ఓపెన్ అవుద్ది. సో ఇప్పుడు ఏమనుకుంటున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాట్ సైజ్ చేంజ్ చేయాలనుకుంటున్నావు, చేంజ్ చేయొచ్చు. యూనిట్ ఆఫ్ మెజర్ చేంజ్ చేయాలనుకుంటున్నావు అంటే బేస్ యూనిట్ ఆఫ్ మెజర్ చేంజ్ చేయాలనుకుంటున్నావు, అంటే నువ్వు ఏదైనా డేటా అన్ఫార్చునేట్లీ ఉన్న డేటా కాకుండా వేరేది ఇచ్చావు, లేదు సడన్గా బిజినెస్ కూడా ఇది కాదు ఇది అంటే మేబీ అలా చేంజ్ చేసే అవకాశాలు వచ్చినప్పుడు, అలాంటి మనకి చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు MM02లోకి వెళ్ళి చేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మెటీరియల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ డేటా కానీ లేదంటే సేల్స్ డేటా కానీ ఏదైనా డేటా చేంజ్ చేయాలనుకున్నా డైరెక్ట్ మనం ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదు అని అంటే డైరెక్ట్ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ ఎంటర్ కొట్టేసి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SD వాడు అనుకో, ఇక్కడికి SD క్లిక్ చేసుకొని డైరెక్ట్ సేల్స్ వీక్ వెళ్తుంది. ఇక్కడ యూనిట్ ఆఫ్ మెజర్ కాకుండా ఇంకేమైనా డేటా ఎంట్రీ చేస్తాడా వాడు, డివిజన్ ఏమైనా కావాలనుకుంటున్నాడా అనేది వాడు ఎంట్రీ చేస్తాడు అన్నమాట. లేదంటే మనం డేటా ఇస్తే MM మోడ్ ఎంట్రీ చేస్తాడు. తర్వాత అంత ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత చేంజ్ చేయడానికి కానీ క్రియేట్ చేయడానికి కానీ ఓన్లీ MM మోడ్కి అది రెస్పెక్టివ్ పర్సన్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది టీ కోడ్. తర్వాత మన PP వాళ్ళకి మెటీరియల్ మాస్టర్ యాక్సెసే ఉండదు, మనం మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయడం, మనం ఖాళీ డిస్ప్లే మోడ్లోనే వర్క్ చేస్తాం రియల్ టైంలో కూడా.
రియల్ టైంలో కూడా మన పీపీ వాళ్ళకి మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసే మనకు ఆ టీ కోడ్ యాక్సెసే ఉండదు. MM01 MM02 మనకి యాక్సెసే ఉండదు. ఓన్లీ MM03 ఉంటుంది. సో ఆ MM03 ఓపెన్ చేసి ఒకవేళ ఏదైనా డేటా చేంజ్ చేయాలనుకుంటే వాడికి ప్రాపర్గా మెయిల్ పెట్టి ఇది ఈ డేటా చేంజ్ చేయాలి అని మనకి ప్రాపర్గా రాసిస్తే వాడు అప్రూవల్ తీసుకుంటే సంథింగ్ ఏదో చేసి డిపెండ్స్ ఆన్ కంపెనీ అనమాట. అప్రూవల్స్ ఉంటాయన్నమాట, మేనేజర్ అప్రూవల్స్, వాళ్ళ అప్రూవల్స్ తీసుకొని సో వాడు ఇట్లా డేటా వాడిని కూడా మేనేజర్కి సీసీలో పెడితే మేనేజర్ కూడా ఓకే అని అప్రూవ్ చేయగానే వాడికి క్రియేట్ చేసేస్తారు. అట్లా కూడా ఉంటుంది అనమాట. అంటే నేను చెప్తున్నానంటే మనం వెళ్ళిన తర్వాత ఎలాంటి సినారియో వచ్చినా సరే కానీ మనకు అన్ని ఈజీగా అంటే సమ్మరైజ్ అయిపోతాయి అనమాట. సో అన్ని నన్ను 4-5 కంపెనీస్ సమ్మరైజ్ చేసుకొని మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనమాట. అట్లా ఓకేనా, నో ఇష్యూ. డౌట్ అడగడం తప్పు కాదు, బట్ నేనే నో ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడు మెటీరియల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలో మనకు అందరికీ తెలుసు. సో ఇప్పుడు రా మెటీరియల్ ఫర్ ఫెట్ ఎలా క్రియేట్ చేశానో హాల్బ్ కూడా అలాగే క్రియేట్ చేస్తాం. నేను ఏదైతే ప్రాసెస్ ఫెట్కి చెప్పానో రా మెటీరియల్ కూడా అలాగే క్రియేట్ చేస్తాం. అలాగే హాల్బ్ అంటే సెమీ ఫినిష్డ్ కూడా అలాగే క్రియేట్ చేస్తాం. సో మనం క్రియేట్ చేస్తాము అని అంటే పీపీ వాడ క్రియేట్ చేస్తాడని మనసులో పెట్టుకోవద్దు. సో మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు నేర్చుకునేటప్పుడు ఎండ్ యూజర్గా ఆలోచించాలి, కన్సల్టెంట్గా ఆలోచించాలి. 2 రకాలుగా ఆలోచించాలి. మనం కన్సల్టెంట్ కాబోయే ఐటీ అంటే మనం కంపెనీకి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం. సో ఆ విధంగా ఆలోచించాలి. మనం ఎండ్ యూజరమే అన్నట్టు కూడా ఆలోచించి నేర్చుకోవాలి. అప్పుడే మనం ఎండ్ యూజర్కి కరెక్ట్గా పని చేసి పెడతాం అనమాట. ఓకే, సో ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మెటీరియల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలో మీకు అందరికీ అర్థమైంది. ఆల్రెడీ ఇప్పటికి క్రియేట్ చేసి ఉండొచ్చు మీరు. సో మనకు ఇవన్నీ మెటీరియల్ టైప్స్ అండి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ టైప్స్ ఉంటాయి. కానీ ఫర్ అవర్ ప్రాక్టీస్ మనం ప్రాక్టీస్ చేయడానికి ఈ 3 సరిపోతాయి. ఏది ఫెట్, హాల్బ్, ఆర్ఓహెచ్. కానీ ఇంకా మనకు చాలా మెటీరియల్ టైప్స్ ఉంటాయి. వాటి యొక్క సినారియోస్ వచ్చినప్పుడు స్పేర్ మెటీరియల్ టైప్స్ కానీ అవి కానీ ఉంటాయి, ట్రేడింగ్ అలా ఉంటాయి అన్నమాట. సో అవేందో మనం తర్వాత చూసుకుందాం, వాటి గురించి టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, సో ఇక్కడ జస్ట్ నేను మెన్షన్ చేశాను ఆర్ఓహెచ్, ఫెట్, సారీ హాల్బ్, ఫెట్, స్పేర్, అలాగే ట్రేడింగ్, అలాగే ప్యాకింగ్ మెటీరియల్ అనమాట. ఓకే, ప్యాకింగ్ మెటీరియల్ కూడా సపరేట్ ఉంటుంది అనమాట. ఓకే, అవి మనం చూసుకుంటాం, నో ఇష్యూ. ఒకటి కూడా ఇప్పుడు ఇక్కడ వదిలేసాను అని అంటే ఇక్కడ వదిలేసినట్టు కాదు, దీనికి తర్వాత మనకు టాపిక్స్ ఉన్నాయని అర్థం. ఓకే, సో ఓకే, ఈ టాపిక్ మీకు తెలుసా ఆల్రెడీ. నంబర్ అసైన్మెంట్ ఇవన్నీ మనం చెప్పినాయి ఇంతవరకు ఆల్రెడీ మెటీరియల్ టైప్లో నేర్చుకున్నాం. ఎందుకంటే మెటీరియల్ టైప్ ఇక్కడ రాసింది ఉంది, మెటీరియల్ టైప్ ఈజ్ కంట్రోలింగ్ అని ఉందా. నంబర్ అసైన్మెంట్ కానీ మెటీరియల్ టైప్ ఈజ్ కంట్రోల్ యూజర్ డిపార్ట్మెంట్ కానీ ప్రొక్యూర్మెంట్ టైప్ కానీ ఇవి మనం నేర్చుకునే డిఫరెంట్. జస్ట్ నోట్ చేశాను, మళ్ళీ ఒకసారి రీకాల్ అవుతుంది అనేసి ఇందులో ఉంది అనమాట. సో ఇది కూడా ఓకే. యా, ఇది ఇక్కడ ఏంటి అని అంటే మనకు మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు 3 స్క్రీన్స్ ఉంటాయండి. ఓకే, మెటీరియల్ మాస్టర్ ఇట్లా క్రియేట్ చేయడమే కాదు, దీంట్లో ఇంకా చాలా కాన్సెప్ట్ ఉంది. మీరు అర్థం చేసుకుంటారు, ముందు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు జర పోతున్న కొద్దీ ఎన్ని కాన్సెప్ట్ ఉన్నాయని అర్థం చేసుకుంటారు అనమాట మెటీరియల్ మాస్టర్ సంబంధించి. MM01 వేసి డేటా వేసి క్రియేట్ చేసినామంటే మెటీరియల్ మాస్టర్ కాదు అది. ఓకే, సో ఇనిషియల్ స్క్రీన్ అని ఉంటుంది, అండ్ అక్కడ మెయిన్ వర్కింగ్ లెవెల్ అండ్ అడిషనల్ డేటా 3 లెవెల్స్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇనిషియల్, తర్వాత మెయిన్ వర్కింగ్ అంటే మెయిన్గా అంటే డేటా ఎంట్రీ చేసేది, తర్వాత అడిషనల్ డేటా కూడా ఎంట్రీ చేస్తాం అనమాట అడిషనల్ డేటా లెవెల్లో. సో అడిషనల్ లెవెల్లో ఒక కాన్సెప్ట్ ఉంది, కంపల్సరీగా ఇంటర్వ్యూ క్వశ్చన్ అయితే గ్యారంటీ. ప్రతిసారి అడుగుతారండి ఇంటర్వ్యూ. ఒక 10 ఇంటర్వ్యూస్ అయినాయంటే ఒక 7 మంది అయితే అడుగుతారు. అడిషనల్ డేటాలో ఒక కాన్సెప్ట్ ఉంది, అది కూడా నేర్చుకుంటాం, నో ఇష్యూ. ఓకే, ఫస్ట్ ఇనిషియల్ స్క్రీన్ అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ MM01 ఒక మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాం. ఏదో ఒకటి తీసుకుందాం. ఇప్పుడు కార్ అయింది, కార్ 1 తీసుకుందాం. ఒక యూనిక్ నెంబర్ ఉండాలన్నమాట. ఓకే, సో ఎంటర్. సో అన్ని సెలెక్ట్ చేసుకుందాం యాజ్ ఆఫ్ నో. సో ఒక్క నిమిషమా, లెట్ మీ గో బ్యాక్. ఇలా కాదు, కార్ 1 కదా ఇది ఇనిషియల్. సారీ, సో ఇది ఇనిషియల్ స్క్రీన్. అంటే ఇనిషియల్ స్క్రీన్లో ఏమేమి ఎంట్రీ చేస్తామంటే మెటీరియల్ ఏంటి, ఇండస్ట్రీ సెక్టార్ ఏంటి అంటే ఎలాంటి టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ,
whether it is manufacturing, I mean, like product, వెహికల్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, అండ్ అలాగే ఫార్మా ఇండస్ట్రీ అని అంటాం కదా, ఫుడ్ ఇండస్ట్రీ, అలాంటిది అనమాట. ఓకే, ఇండస్ట్రీ సెక్టర్. సో తర్వాత మెటీరియల్ టైప్. అంటే మెటీరియల్ టైప్ అంటే నువ్వు విచ్ మెటీరియల్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్, నువ్వు ఏ మెటీరియల్ క్రియేట్ చేయాలనుకుంటావు, వెదర్ ఇట్ ఈస్ ప్రొక్యూర్మెంట్, వెదర్ ఇట్ ఈస్ విత్ ఇన్ ది ప్రాసెస్, విత్ ఇన్ ది కంపెనీ ప్రాసెస్, ఆర్ సేల్స్ ప్రోడక్ట్, ఏది అనేది ఇక్కడ ఇస్తాం. ఓకే, ఇది సార్ ఇనిషియల్ స్క్రీన్. హలో సార్, సారీ ఫర్ డిస్టర్బింగ్ సార్. ఇక్కడ నో మెటీరియల్ టైప్ ఉంది కదా, మాకు ఇచ్చిన ఎస్ఏపి యాక్సెస్ లో ఇట్లా ఫట్ అని రావట్లేదు. యా, ఫినిషింగ్ వెరీ గుడ్, ప్రోడక్ట్ వెరీ అని గుడ్. ఒక 20-30 వస్తున్నాయి. అది యా, OMS2 లో ప్రాబ్లం అవుతుంది సార్. సేమ్ సూపర్ క్వశ్చన్, సూపర్. యా, నేను సేమ్ ఎస్ క్వశ్చన్ ఎస్, సూపర్ సూపర్, నేను హార్డ్వేర్ చెప్తాను. కూడా సేమ్ ఇష్యూ సార్, సేమ్ యా యా యా, ఫినిషర్ కోడ్స్. అర్థమైంది, నేను చెప్తాను అది. ఓకే, అది నేను చెప్తాను. ఓకే, నాకు గుర్తు చేయండి, నేను చెప్తాను ఎలా అంటే చేయాలో. అంటే ఓన్లీ డిస్క్రిప్షన్ ఇష్యూ అది, ఎస్ లేకపోతే ఎస్, నో, ఐ అండర్స్టూడ్. ఓకే, ఓకే. యా, ఓకే. సో ఇది ఇనిషియల్ స్క్రీన్. ఓకే, ఇది ఇనిషియల్ స్క్రీన్. సో ఇక్కడ ఇవి ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేయగానే మనకి ఇదంతా మెయిన్ స్క్రీన్ అనమాట. ఇవి ఏవైతే ఉన్నాయో అంత డేటా, మెయిన్ డేటా. సో ఇక్కడ మొత్తం వర్కింగ్ డేటా ఇస్తాం. అంటే ఏదైతే బిజినెస్కి రిక్వైర్మెంట్ ఉందో ఆ విధంగా, ఏదైతే మనం కాన్ఫిగర్ చేస్తున్నామో ఆ విధంగా మనము డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు చూస్తే కనిపిస్తుంది అడిషనల్ డేటా అనేది. ఇది అడిషనల్ డేటా. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఉంటుంది, యూనిట్ ఆఫ్ మెజర్ అనేది. యాక్చువల్లీ ఇది బేస్ యూనిట్ ఆఫ్ మెజర్ అంటాం దీన్ని, సారీ ఆల్టర్నేటివ్ యూనిట్ ఆఫ్ మెజర్ అంటాం దీన్ని. సో దీని గురించి కంప్లీట్గా కాన్సెప్ట్ ఉంది. జస్ట్ చెప్తున్నా, ఇది అడిషనల్ లెవెల్ స్క్రీన్. ఇప్పుడు మీకు ఎన్ని లెవెల్లో ఉంది? ఫస్ట్ ఇనిషియల్ స్క్రీన్, ఇది మెయిన్ స్క్రీన్, ఇది అడిషనల్ స్క్రీన్. అంటే 3 స్క్రీన్లు ఉన్నాయి మెటీరియల్ మాస్టర్లో. అర్థమైందా? ఫస్ట్ ఇనిషియల్ స్క్రీన్లో ఏం చేస్తాం? మెటీరియల్ టైప్, ఇండస్ట్రీ సెక్టర్ అండ్ మెటీరియల్ కోడ్. తర్వాత నెక్స్ట్ మెయిన్ వర్కింగ్, అంటే మనకు కావాల్సిన వ్యూస్, ఆ వ్యూస్లో ఉండే డేటా. ఆ తర్వాత అడిషనల్ డేటా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే అడిషనల్ డేటా అంటే మనకు అడిషనల్ డేటా ఎక్కడ ఉంటుంది, దాంట్లో ఏమేమి ఇలా కూడా అడిగారు. ఇంకోటి చెప్పాలంటే బాగా గుర్తుకొచ్చింది, అడిషనల్ డేటాలో ఏ కాన్ఫిగర్ చేసావు కూడా అడిగారు. అడిషనల్ డేటాలో ఏంది ఇంపార్టెంట్, అడిషనల్ డేటా వల్ల ఏమి ఇంపార్టెంట్. మనం యాక్చువల్లీ మెటీరియల్ మాస్టర్ అనేది పీపీ కాదు అని చాలా మంది చెప్పకపోవచ్చు మన కాన్సెప్ట్లు, కానీ పీపీ వాళ్ళకి అడిగిన క్వశ్చన్స్ ఇవి. అడిషనల్ డేటాలో ఏ కాన్ఫిగరేషన్ చేస్తామని అడిగారు. సో టక్కున చెప్పొచ్చు అప్పుడు మనకు అడిగితే ఏముంటుంది అలా. దీని గురించి సపరేట్ సెషన్ ఉంది, నో ఇష్యూ. ఇక్కడ ఆల్టర్నేటివ్ యూనిట్ ఆఫ్ మెజర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది ఎందుకు వాడతాం, దాన్ని ఏంది అనేది తెలుసుకుంటాం. ఓకే, సో ఓకే, మీ డౌట్ నాకు అర్థమైంది, నేను క్లియర్ చేస్తాను, నో ఇష్యూ. సో మనకి మెటీరియల్ ఆర్గనైజేషన్, యా, మెటీరియల్ ఇప్పుడు ఏంది 3 లెవెల్లో మనకు స్క్రీన్స్ ఉన్నాయని తెలిసింది. ఫస్ట్ ఇనిషియల్ స్క్రీన్, మెయిన్ వర్కింగ్ స్క్రీన్ అండ్ అడిషనల్ స్క్రీన్. అంటే ఇనిషియల్ అంటే మెటీరియల్ టైప్, ఇండస్ట్రీ సెక్టర్, మెటీరియల్ కోడ్, తర్వాత మనం ఇచ్చే డేటా, తర్వాత అడిషనల్ డేటా. సో ఈ మెటీరియల్ మాస్టరు ఎన్ని లెవెల్లో ఉంది అంటే, ఈ మెటీరియల్ మాస్టర్ అనేది ఎన్ని లెవెల్లో క్రియేట్ చేయొచ్చు, ఐ మీన్ దాని ఏమంటే ఆర్గనైజేషనల్ లెవెల్ అంటాం అనమాట. అంటే నేను ఇంతకుముందు మీకు చెప్పా, బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2 ఈజ్ ఎ క్లయింట్ డేటా అని. సో అదేంది క్లయింట్ డేటా అనేది మీకు ఇప్పుడు చెప్తా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ తీసుకుంటున్నా, ఏదో ఒక మెటీరియల్ తీసుకుంటా. ఇక్కడ 1 ఆల్రెడీ మనం క్రియేట్ చేయలేము, జస్ట్ బ్యాక్ వచ్చాం కాబట్టి. ఓకే, 1 తీసుకొని ఎంటర్ చేస్తా. ఎంటర్ చేయగానే జస్ట్ ఇక్కడ నేను బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2 మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2 మాత్రం సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేయగానే నాకు ఇక్కడ ఎలాంటి ప్లాంట్ అడగట్లే. ఓకే, ఎలాంటి ప్లాంట్ ఏం అడగట్లే. అంటే ఈ క్లయింట్ కింద మల్టిపుల్ ప్లాంట్స్ ఉండొచ్చు. ఒక క్లయింట్ కింద మల్టిపుల్, ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ మహేంద్ర అనేది ఒక కంపెనీ మనకు తెలుసు. ఆ మహేంద్ర కంపెనీలో మనకు డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి. ఒక ప్లాంట్ పూణేలో ఉంది, ఒక ప్లాంట్ నాగ్పూర్లో ఉంది, ఒక ప్లాంట్ హైదరాబాద్లో ఉంది, ఒక ప్లాంట్ హరిద్వార్లో ఉంది. సో డిఫరెంట్ ప్లాంట్స్ అనమాట. అంటే ఈ క్లయింట్ కింద ఏదైతే ఈ క్లయింట్ ఉందో, బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2 అనేది క్లయింట్ డేటా. అది ఎలా క్లయింట్ డేటా అవుతుంది, అది ఏంటి అనేది మనం ఎప్పుడైతే మెటీరియల్ మాస్టర్ ఎక్స్టెండ్ చేస్తామో వేరే ప్లాంట్కి అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులోనే ఉండే కాన్సెప్ట్ మీకు క్లయింట్ అనేది క్లియర్ పిక్చర్గా అర్థమవుతుంది మనం ముందుకు వెళ్తే.
సో బేసిక్ డేటా 1 బేసిక్ డేటా 2 క్లయింట్ డేటా. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ప్లాంట్ అడగలే మనకి, బేసిక్ డేటా 2లో కూడా ప్లాంట్ అడగలే. అలాగే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్పి 1 వ్యూ క్లిక్ చేసినాను అనుకో, ఇక్కడ ప్లాంట్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి, బేసిక్ డేటా 1 బేసిక్ డేటా 2 ఈజ్ అ క్లయింట్ డేటా. ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చనే, ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చనే, అడిగారు మాకు, అందుకే చెప్తున్నాం. ఓకే, సో బేసిక్ డేటా 1 బేసిక్ డేటా 2 అరే అది క్లయింట్ డేటా. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అన్నీ సెలెక్ట్ చేసుకున్నాం కదా. క్లాసిఫికేషన్ సెలెక్ట్ చేసుకోకండి, ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే దాని టైప్ క్లాసిఫికేషన్ టైం వచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటే ఇలాగ ఇబ్బంది పెడుతుంది, మనకు డేటా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తుంది అది ఏదో ఒకటి. సార్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ ఈ రెండు క్లయింట్ డేటా, బేసిక్ డేటా 1 బేసిక్ డేటా 2 క్లయింట్ డేటా. క్లయింట్ డేటా అంటే ఏంటి చెప్తా మీకు, దానికి ఇంకా టైం ఉందిలే. మీరు క్లయింట్ డేటా అంటే ఒక కంపెనీ కింద మల్టిపుల్ ప్లాన్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఎప్పుడైతే స్టేటస్ వచ్చినప్పుడు చెప్తా, ఒక్క నిమిషం. ఓకే, ఇది క్లయింట్ డేటా, ఇది ప్లాన్ డేటా, ఇవన్నీ ప్లాన్ డేటా. ఇక్కడ ప్లాంట్ డేటా స్టోరేజ్ లొకేషన్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్టోరేజ్ అడుగుతుంది. అంటే ఈ ఈ రెండు వ్యూస్ ఏవైతే ఉన్నాయో, ప్లాంట్ డేటా స్టోరేజ్ లొకేషన్ 1, ప్లాంట్ డేటా స్టోరేజ్ లొకేషన్ 2, ఈ రెండు ప్లాంట్ విత్ ఇవన్నీ ఇది సారీ స్టోరేజ్ లొకేషన్ డేటా. అంటే స్టోరేజ్ లొకేషన్ సంబంధించిన డేటా ఎంట్రీ చేస్తాం. అంటే 3 లెవెల్స్లో ఉంటుందండి మెటీరియల్ మాస్టరు. ఎప్పుడైనా సరే మనకు ఏదైనా సరే మీరు ఏది చూసినా సరే కంపల్సరీగా క్లయింట్ ఉండాలి. క్లయింట్ కింద ఏముండాలి, ప్లాంట్ ఉండాలి. ప్లాంట్ కింద ఏముండాలి, స్టోరేజ్ ఉండాలి. సో అలాగే మెటీరియల్ మాస్టర్ కూడా అలాగే ఉంది. ఫస్ట్ క్లయింట్ డేటా, బేసిక్ డేటా 1 బేసిక్ డేటా 2 క్లయింట్ డేటా. తర్వాత మిగతా వ్యూస్ అనేది ప్లాంట్ డేటా, ప్లాంట్ సంబంధించిన డేటా ఎంట్రీ చేస్తాం. సో అలాగే ఈ రెండు వ్యూస్లో స్టోరేజ్ సంబంధించిన వ్యూస్ చేస్తాం. ఇక్కడ మనకు చూస్తే తెలిసిపోతుంది. సో ఒకవేళ బేసిక్ డేటా వ్యూ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి ప్లాంట్ ఉండదు ఇక్కడ. అంటే ఈ ఈ ఏ ప్లాంట్ కన్నా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మెటీరియల్ ఏది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క బిఎండబ్ల్యూ కార్ అని ఉంది కదా, కార్ 1 అని ఉంది కదా, ఈ బిఎండబ్ల్యూ కార్ 1 అనేది ఈ క్లయింట్ కింద 4 ప్లాంట్లలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉండొచ్చు. ఎక్కడ చేస్తుండొచ్చు, 4 ప్లాంట్లలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉండొచ్చు. సో మనం ఇక్కడ క్లిక్ ఒకటే మెటీరియల్ ఉంది కాబట్టి మనకు డైరెక్ట్ ప్లాంట్ వచ్చేస్తుంది. అదే దీనికి రెండు ప్లాంట్స్ ఉన్నాయనుకో, మనకి ఇక్కడ ఆప్షన్ అడిగేది, ఇక్కడ ఒక ఆప్షన్ అడిగేది, ఒక ఆప్షన్ వచ్చేది, నువ్వు ఏ ప్లాంట్లో చేంజ్ చేయాలనుకుంటున్నావు అనేది. సో వన్స్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది, ఇది గుర్తు పెట్టుకోండి. ఓకే, ఇక్కడ స్టోరేజ్, ఇక్కడ దీని కింద ఒకటే స్టోరేజ్ లొకేషన్ డైరెక్ట్ 01 తీసుకుంది. అదే ఈ మెటీరియల్ 2 స్టోరేజ్ లొకేషన్లో మెయింటైన్ చేస్తే నువ్వు ఏ స్టోరేజ్ లొకేషన్లో మెయింటైన్ చేస్తున్నావు అనేది స్టోరేజ్ లొకేషన్ ఎంట్రీ చేసిన దాకా మనకు సిస్టమ్ ముంగట తీసుకెళ్లేది కాదు. ఓకే, ఇదే అది, దీనికి ఇంకా మనకు రిలేటెడ్గా అర్థమవుతుంది ముంగట, జస్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు అర్థమవుతుంది ఇప్పుడు అది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికన్నా ముందు కాన్సెప్ట్ ఏంటంటే, ఈ మెటీరియల్ ఇప్పుడు ఏ ప్లాంట్లో ఉందండి, ప్రజెంట్ ఏ ప్లాంట్లో ఉంది, 1100 ప్లాంట్లో ఉంది. మనకేంటి ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్, అరే ఇది ఏంటి, M&M అంటే మహీంద్రా అండ్ మహీంద్రా. ఓకే, మహీంద్రా అండ్ మహీంద్రా ఫస్ట్ ఒక ప్లాంట్ ఉంది, సారీ ఒక ప్లాంట్ ఎక్కడ పూనాలో ఉంది అనుకుందాం. ఓకే, దీనికి M001 ఒక ప్లాంట్. నెక్స్ట్ ప్లాంట్ జైరాబాద్లో ఉంది అనుకుందాం. దీనికి ఏంది M002 ప్లాంట్ కోడ్స్. సో ఇంకో ప్లాంట్ 3, ఇంకో ప్లాంట్ ఏంది ఎక్కడనో ఉంది ఏదో అనుకోండి, ఇది M03. ఇవన్నీ ప్లాంట్ కోడ్స్ అనుకోండి. ఇంకొక ప్లాంట్ తీసుకుందాం, 4 ప్లాంట్లు తీసుకుందాం. ఇంకో ప్లాంట్ తీసుకుందాం, ఎక్కడుంది, సరే నాగ్పూర్లో ఉంది అనుకుందాం, M004. సో ఈ మెటీరియల్ ఏదైతే బిఎండబ్ల్యూ కార్ ఉందో, ఈ మెటీరియల్ అనేది ఈ 4 ప్లాంట్లలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామంటే యూజ్ చేస్తాం, 4 ప్లాంట్లలో యూజ్ చేస్తాం. ఓకే, బాగా అర్థం చేసుకోండి, ఇది చాలా మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్లే, అది ఇది జర ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట అర్థం కావడం కోసం. సో యా,
సో ఇది మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో మనకు 4 ప్లాంట్స్ ఉన్నాయి. ఈ మెటీరియల్ అన్నిట్లో వాడతాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు ఈ మెటీరియల్ ఎక్స్చేంజ్ చేద్దాం. ఎక్స్చేంజ్ చేయాలంటే ఏం చేస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ గో బ్యాక్, సేవ్ చేద్దాం. యా, ఇది వద్దులే, ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన మెటీరియల్ ఉంది కదా, దానికి వెళ్దాం. ఎక్స్చేంజ్ చేయాలి మెటీరియల్ అంటే MM01. ఓకే, ఇక్కడ మనం ఏదైతే మెటీరియల్ ఇచ్చామో ఆ మెటీరియల్ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఏదైతే వ్యూస్ మనం క్రియేట్ చేసినా అవి మాత్రమే సెలెక్ట్ చేసుకుందాం. వర్క్ షెడ్యూలింగ్ వ్యూ. ఇలా ప్రతిసారి సెలెక్ట్ చేసుకోకుండా మనం బై డిఫాల్ట్ ఇలా క్లిక్ చేస్తే మళ్ళీ అవే వస్తాయిలే. ఇలా క్లిక్ చేసినామంటే అలాగే ఉండిపోతాయి. ఇక మళ్ళీ మళ్ళీ వ్యూ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కంటిన్యూ. ఓకే, ఇక్కడ మనకు ఆల్రెడీ ప్లాంట్లో ఉంది. ఇప్పుడు చూస్తే ఇది ఎన్ని ప్లాంట్లలో ఉంది మెటీరియల్ అనేది మనకు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లిక్ చేసా, ఇట్లా పాపప్ లిస్ట్ వచ్చింది మనకి. ఏమది ఇట్లా ఎంటర్ చేయగానే ఈ లిస్ట్ వచ్చింది. ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్ ఇలా వచ్చింది. సో నేను ఇన్సైడ్కి వెళ్తా, F4 ఆప్షన్ కొడితే మనం ఇన్సైడ్కి వెళ్తాం. ఇన్సైడ్కి వెళ్తే నెక్స్ట్ ఏ ప్లాంట్లో మెయింటైన్ చేద్దాము అని వచ్చింది. ఓకే, ఇది రాంగ్ యాక్చువల్లీ. ఒక్క నిమిషమా, 1 మినిటా, ఏంది లాస్ రాంగ్ కదా. ఓకే, ఇలా మనం ఆల్రెడీ డిఫాల్ట్ సెట్టింగ్ కొట్టాం కాబట్టి మనకు అలా వచ్చిందనమాట. ఫస్ట్ ప్లాంట్ 1 మినిట్ కాన్ఫిగర్ మొత్తం స్టార్ పెట్టినట్టున్నాడు. OX10 1100. ఒక్క నిమిషం. MM01. మనం ఆల్రెడీ మెటీరియల్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇలా రాకూడదు కానీ వస్తుంది ఇలా. సో కానీ అన్ని సిస్టమ్స్ మనకు ఎలా అలాగే వర్క్ అవుతాయని చెప్పలేము. కొన్ని డిఫరెంట్ కాన్ఫిగరేషన్ చేసినవి ఉంటాయి. సో మనం దాన్ని అర్థం చేసుకొని నేర్చుకోవడమే. 002 ఉండొచ్చా, ఉందా లేదా, ఇందులో మెయింటైన్ చేయలేం అంటే దీంట్లో లేదని అర్థం. ఓకే, సో బ్యాక్, చేంజ్ మోడ్, ఇమీడియట్లీ ఎంటర్ అండ్ కంటిన్యూ. యాక్చువల్గా మీకు అర్థం కావాలని ఇంకా వేరేగా ట్రై చేస్తున్నా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్లయింట్ అనేది. అక్కడ అర్థం కావాలి మీకు. సో చేసిన తర్వాత
ఓకే. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇన్సైడ్కి వెళ్దాం. ఇన్సైడ్కి వెళ్తే మనకు ఈ మెటీరియల్ అనేది ఏదైతే ఉందో, యా, ఇప్పుడు నేనేం చేశాను, MM02. ఓకే, ఇప్పుడు మెటీరియల్ ఎక్స్టెండ్ చేస్తున్నా, వేరే ప్లాంట్కి ఎక్స్టెండ్ చేస్తున్నా. ఇదే మెటీరియల్ వేరే ప్లాంట్ వేసి క్రియేట్ చేయకుండా, మనం ఇప్పుడు ఏం చేసాం, ఒక ప్లాంట్ ఎంట్రీ చేసి ఆ ప్లాంట్ క్రియేట్ చేసి, అలా కాకుండా డైరెక్ట్ మెటీరియల్ మాస్టర్ని మనం ఇంకో ప్లాంట్కి మూవ్ చేస్తున్నాం అన్నట్టు. ఉన్న సేమ్ మెటీరియలే ఇంకో ప్లాంట్కి మూవ్ చేస్తున్నాం. సో దీనికి అరే యా ఇప్పుడు ఓకే, ఇక్కడ ఈ వ్యూస్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్సైడ్కి వెళ్ళామనుకో, ఇన్సైడ్కి వెళ్తే మనకి ప్లాంట్ ఎక్కడ ఉంది, ఓన్లీ 1100 ప్లాంట్లోనే ఉంది. ఇప్పుడు ఏముంది, 1100 ప్లాంట్లోనే ఉంది. జస్ట్ అనుకోండి, మహేంద్ర 1 అంటే పూనా, పూనాలో మెయింటైన్ చేసింది ఉంది, పూనా ప్లాంట్లో మెయింటైన్ చేసింది ఉంది ఈ BMW మెటీరియల్ అనేది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా దీన్ని ఎక్కడ మెయింటైన్ చేయాలి, జైరాబాద్ ప్లాంట్లో మెయింటైన్ చేయాలి అనుకోండి. జైరాబాద్ ప్లాంట్ ఎంత, 1000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేను 1000 ఇస్తాం, సేమ్ మెటీరియల్ 1000. స్టోరేజ్ లొకేషన్ మార్చుకుంటే మార్చుకోవచ్చు, లేకుంటే ఉంటే ఉండదు, నో ఇష్యూ. సో మారుస్తే మారుద్దాం, ఒక 2 చేద్దాం, లాస్ట్కి 2 ఉందా, మేబీ 2 లేదనుకుంటా. సో 3 ఇద్దాం, 2 ఇచ్చి చూద్దాం. సో 2 అండ్ కంటిన్యూ. 1000 అసలు ప్లాంట్ ఉందా, 1000 అసలు క్రియేట్ చేసింది ఉందా, లెట్ మీ సీ. ఒకసారి చూద్దాం, ఒకసారి ఆగు. 1000 ప్లాంట్ అసలు కాన్ఫిగర్ చేసింది ఉందా లేదా చూడాలి. అది లేదు అని అంటే డైరెక్ట్ మనం ఇక్కడికి వెళ్తాం, 1300 చూద్దాం. 1300 ప్లాంట్ ఉందా, ఉన్నట్టుంది. మెటీరియల్, రా మెటీరియల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ది ప్లాంట్. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్టెండ్ అక్కడ. వెయిట్, ఇంటర్వ్యూస్, థౌసండ్. టేబుల్ ప్రాబ్లమ్ చూపెడుతున్నారు. డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ది ప్లాంట్. యా, మెటీరియల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్
ఓకే, మెటీరియల్ ఆల్రెడీ క్రియేట్ అయ్యింది ఉంటుంది కానీ మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఏ ప్లాంట్కి ఎక్స్టెండ్ చేస్తున్నాం? ఏ ప్లాంట్ ఎంట్రీ చేసాం మనం? 1300. ఇప్పుడు చూసినా 1300కి ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఓకే, సో దానికి సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా ఆ ప్లాంట్కి తగ్గట్టు. ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ 1100లో ఈ మెటీరియల్ అనేది ఉంది, కానీ మనం దీన్ని 1300లో కూడా మనం ఈ యొక్క మెటీరియల్ మాస్టర్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. అంటే అందులో కూడా సేమ్ మెటీరియల్ మాస్టర్, ఎలాంటి చేంజెస్ లేకుండా. సో మెటీరియల్ మాస్టర్ ఏదైతే డిస్క్రిప్షన్ ఉందో, ఏదైతే మెటీరియల్ కోడ్ ఉందో అదే కోడ్ అనమాట. సో అదే కోడ్ని మనం వేరే ప్లాంట్లోకి ఎక్స్టెండ్ చేస్తున్నాం. సంథింగ్ అక్కడ కొన్ని ప్లాంట్స్ కరెక్ట్గా లేవు, ఈ కొన్ని ఏదో అయినాయి, అందుకని 1200 1100 అది 1000 రావట్లేదు. సో 1300 వస్తుంది. సో నేను కావాల్సిన డేటా మనం ఆ ప్లాంట్కి తగ్గట్టు, ఎందుకంటే ఈ ప్లాంట్లో వేరే రకంగా వాడచ్చు, సో ఇంకో ప్లాంట్లో ఇంకో రకంగా వాడచ్చు. సో ఆ విధంగా ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం అనమాట. సో అక్కడ కూడా ఆ ప్లాంట్కి తగ్గట్టు వాల్యుయేషన్ క్లాస్ కూడా వేరేది ఉండొచ్చు, చెప్పలేం. ఈ ఈ ప్లాంట్కి వాల్యుయేషన్ క్లాస్ ఒకటి, ఆ ప్లాంట్కి కూడా వేరే వాల్యుయేషన్ క్లాస్, ప్రతి ఒక్క ప్లాంట్కి డిఫరెంటే ఉంటుంది. సో ఇప్పుడు నేను సేవ్ చేశాను మెటీరియల్ మాస్టర్. ఓకే, మెటీరియల్ మాస్టర్ సేవ్ చేశాను. మనం ఇంతకుముందు చూసినప్పుడు చేంజ్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఎంటర్. సో డైరెక్ట్ ఇక్కడ వ్యూస్కి వెళ్ళి మనం ఇక్కడ చూస్తే ఖాళీ ఇన్సైడ్కి వెళ్తే 1100లో మాత్రమే చూసాం, కానీ ఇప్పుడు 1100 అండ్ 1300 అంటే సేమ్ మెటీరియల్, ఏదైతే మెటీరియల్ ఉందో ఈ రెండు ప్లాంట్లో మెయింటైన్ చేసింది ఉంది. ఇప్పుడు ఎక్కడ ఈ రెండు ప్లాంట్లో మెయింటైన్ చేసింది ఉంది. సో ఇంకో ప్లాంట్ ట్రై చేద్దాం, మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. సో ఇంకో ప్లాంట్ ఏది ఉండొచ్చు, మేబీ 1200 ట్రై చేద్దామా? 1200 ఉందా లేదా? ఎంటర్. సార్ 1200 ఇద్దాం. 1200 అండ్ ప్లాంట్ స్టోరేజ్ లొకేషన్ డిఫరెంట్ ఇద్దాం. 3 ఇద్దాం. 3 ఉంది 1200కి. ఎస్. సో ఈ మెటీరియల్ మాస్టర్ అనేది 1200 ప్లాంట్కి ఎక్స్టెండ్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఇక చూస్తే 1200 ఉంది. సో ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. జస్ట్ వెయిట్. ఇంకా చాలా ఉంది కాన్సెప్ట్, సింపులే. మెటీరియల్ మాస్టర్ గురించి ఎంత నేర్చుకుంటే ఫ్యూచర్లో మంచిగా అర్థమవుతుంది మన కాన్సెప్ట్. మెటీరియల్ మాస్టర్తోనే స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే. దీనికి ప్లాంట్ స్టోరేజ్ లొకేషన్ 3 కదా ఈ ప్లాంట్కి. ఎస్, నేను జస్ట్ డేటా ముందు తీసుకెళ్తున్నా. ఇప్పుడు వాల్యుయేషన్ క్లాస్ ఉండొచ్చు, బట్ మనకి ప్లాంట్ అన్నిటికీ సేమ్ వేసి చేస్తున్నా నేను వాల్యుయేషన్ క్లాస్, ఎందుకంటే ఒకటే సిస్టమ్ కాబట్టి. సేవ్. ఓకే, సో మళ్ళీ నేను చేంజ్ మోడ్కి వెళ్తున్నా. డైరెక్ట్ ఇక్కడ MM02 అనమాట, అలా చేంజ్ మోడ్కి వెళ్తే MM02కి వెళ్తున్నట్టు మనం. ఓకే, అండ్ ఇక్కడికి ఇన్సైడ్కి వెళ్తే మనకి ఇంతకుముందు 2 ప్లాంట్ మాత్రమే కనిపించాయి, ఇప్పుడు 3 ప్లాంట్లు కనబడుతున్నాయి. సో 1100 1200 1300 కదా, 1100 1200 1300 అలా ఈ సేమ్ మెటీరియల్ అలా ఎక్స్టెండ్ చేసుకున్నాం. సో అదే స్టోరేజ్ లొకేషన్స్కి వెళ్తే రెండుకి సేమ్ స్టోరేజ్ లొకేషన్ ఇచ్చాం, లాస్ట్ దానికి 3 ఇచ్చాం, 1200కి 3 ఇచ్చాము. అరే ఇన్సైడ్కి వెళ్తే ఫస్ట్ 1100 1300కి సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను చేంజ్ చేయలేను, అదే 1200కి మాత్రం 003 అని ఇచ్చా, 0003 అని ఇచ్చా. సో ఆ విధంగా ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు అర్థమైందా మనకేంది? ఈ మెటీరియల్ అనేది ఎన్ని ప్లాంట్లలో ఉంది? 3 ప్లాంట్స్లో ఉంది కదా, 3 ప్లాంట్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇది ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకునేది. ఓకే, ఇక్కడ మనం నేర్చుకునేది ఇది స్టేటస్. చాలా ఇంపార్టెంట్ అండి స్టేటస్, చాలా చాలా ఇంపార్టెంట్. స్టేటస్ అనేది మనకు 2 లెవెల్లో ఉంటుంది. అసలు ఏంటి స్టేటస్ అంటే ఏంటి, మెటీరియల్ స్టేటస్ అంటే ఏంటి అనేది
మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇది మనకు మెటీరియల్ మాస్టర్లో 2 లెవెల్స్లో ఉంటుంది. ఒకటి క్లయింట్ లెవెల్, ఒకటి ప్లాంట్ లెవెల్. క్లయింట్ లెవెల్ అంటే ఏంది, ప్లాంట్ లెవెల్ అంటే ఏంది తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను ఎప్పుడైతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నానో నాకు నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిండొచ్చు ఆ క్వశ్చన్స్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకే నేను చెప్తున్నాను అనమాట. సో క్లయింట్ లెవెల్, ప్లాంట్ లెవెల్ అంటే మెటీరియల్ స్టేటస్ అనమాట. అసలు ఎందుకు వాడతాం ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ నేను చెప్పిన విధంగా ఆల్రెడీ ఈ మెటీరియల్ని నేను 3 ప్లాంట్లకి ఎక్స్టెండ్ చేశా, 3 ప్లాంట్స్కి ఎక్స్టెండ్ చేశా. సో అదే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మెటీరియల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1000 ప్లాంట్ అనుకుందాం, ఇది 1200 ప్లాంట్ అనుకుందాం, ఇది 1300 ప్లాంట్ అనుకుందాం. నేను ఆల్రెడీ ఈ మెటీరియల్ ఈ 3 ప్లాంట్లలో అవైలబుల్గా ఉంది. నేను జస్ట్ మీకు ప్రాక్టికల్గా కూడా ఎస్ఏపిలో చూపించా ఈ మెటీరియల్. సో ఈ మెటీరియల్ మనకు క్లయింట్ లెవెల్, ప్లాంట్ లెవెల్ అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ క్లయింట్ లెవెల్ అంటే ఏంది చూద్దాం, ఫస్ట్ ప్లాంట్ లెవెల్ ఏందో చూద్దాం. ఫస్ట్ క్లయింట్ లెవెల్ ఏందో చూద్దాం. సో లెట్ మీ గో ఇన్ టు ఎస్ఏపి. ఓకే, ఎంటర్. సో నేను కొన్ని వ్యూస్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను, డైరెక్ట్గా ఇన్సైడ్కి వెళ్ళిపోతాం. ఓకే, సో మనం ఈ మెటీరియల్ స్టేటస్ అనేది క్లయింట్ లెవెల్లో ఎక్కడ చూస్తాం, ప్లాంట్ లెవెల్లో ఎక్కడ చూస్తాం. ఫస్ట్ క్లయింట్ లెవెల్. ఓకే, ఫస్ట్ క్లయింట్ లెవెల్ గుర్తుపెట్టుకోండి. క్లయింట్ లెవెల్ ఇంకా జర ఇది క్లయింట్ లెవెల్ అనుకుందాం. ఓకే, ఇది ప్లాంట్ లెవెల్. సారీ, వదిలేసేయండి. ఇది క్లయింట్ లెవెల్ అండ్ ఇంకోటి ప్లాంట్ లెవెల్. ఓకే, ఉండండిలే. ప్లాంట్ లెవెల్. ఓకే, సో 7. ఓకే, సో క్లయింట్ లెవెల్ అంటే ఏంటి, ప్లాంట్ లెవెల్ అంటే ఏంటి? సో క్లయింట్ లెవెల్ అంటే ఏంటంటే బేసిక్ డేటా 1, క్లయింట్ డేటా అని చెప్పా మీకు ఇంతకుముందు. అందుకే వాటి గురించి మీకు క్లయింట్ లెవెల్ ఏంటి మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్యూచర్లో, ఈ రోజు క్లాస్లో అని చెప్పా. మన క్లయింట్ డేటా ఏంది మెటీరియల్ మాస్టర్లో, బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2. ప్లాన్ డేటా ఏంది, మిగతా అన్ని ప్లాన్ డేటా. సో ఇప్పుడు అసలు స్టేటస్ అంటే ఏంది, మెటీరియల్ స్టేటస్ అంటే ఏంది ఫస్ట్ మనకు అర్థం కావాలి. మెటీరియల్ స్టేటస్ అంటే ఏంది? ఓకే, సో ఇక్కడ అదే కదా మెటీరియల్ స్టేటసే కదా ఉంది మనం నేర్చుకునేది. మెటీరియల్ స్టేటస్, ఫస్ట్ మెటీరియల్ స్టేటస్ ఏంది మనకు తెలియాలంటే ఫస్ట్ బేసిక్ డేటాకి వెళ్దాం. బేసిక్ డేటాలో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎక్స్ ప్లాంట్ మెటీరియల్ స్టేటస్. ఇది అదే ఎక్స్ ప్లాంట్ మెటీరియల్ స్టేటస్, ఇది అదే. ఇది క్లయింట్ లెవెల్లో మెటీరియల్ స్టేటస్ ఎక్కడ ఉంటుంది అంటే బేసిక్ డేటా 1 ఉంటుంది. మీకు అడుగుతారు వాటి స్టేటస్, ఎన్ని రకాల స్టేటస్లు ఉన్నాయి మెటీరియల్ మాస్టర్లు అంటే 2 లెవెల్లో ఉన్నాయి. ఒకటి క్లయింట్ లెవెల్, ఒకటి ప్లాంట్ లెవెల్. క్లయింట్ లెవెల్లో ఎక్కడ ఉంది అని అంటే బేసిక్ డేటా లెవెల్లో ఉంది. మళ్ళా దాన్ని ఎక్స్ ప్లాంట్ మెటీరియల్ స్టేటస్ అని అంటాం అని చెప్పాలి. సెకండ్ ప్లాంట్ స్టేటస్, ప్లాంట్ మెటీరియల్ స్టేటస్ ఎక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్లాంట్ లెవెల్లో అని చెప్పాం. ఆ యొక్క స్టేటస్ ఎక్కడ ఉంది, మెటీరియల్ స్టేటస్ ఎక్కడ ఉంది అని అంటే ఎక్కడ ఉంటుంది, ఎంఆర్పి 1Vలో ఉంటుంది. ఇక్కడ చూస్తే ప్లాంట్, ఇక్కడ ఎక్స్ అంటే ఏ ప్లాంట్కో తెలీదు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎక్స్ ప్లాంట్ అంటే అసలు ప్లాంటే తెలియదు మనకు. అంటే ఎక్స్ ప్లాంట్, ఒక ప్లాంట్ 3 ప్లాంట్లలో ఉంటే ఎక్స్ ప్లాంట్. సో ఇక్కడ ఏంది డైరెక్ట్ ప్లాంట్ లెవెల్. ఏ ప్లాంట్ అది 1100. అర్థమైందా, ఇది 1100 అంటే ఎంఆర్పి 1Vలో ఎక్కడ చూస్తాం, ఇది ప్లాంట్ స్పెసిఫిక్ మెటీరియల్ స్టేటస్ అనమాట. సో ఫస్ట్ స్టేటస్ అంటే ఏంటి అని అంటే మీరు ఇప్పుడు బాగా ఇప్పుడు వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మెటీరియల్ BMW కార్ అనే మెటీరియల్ మనం 3 కంపెనీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. సో బిజినెస్ ఏం డిసైడ్ అయింది, ఈ మెటీరియల్ అనేది ప్రొడక్షన్ అనేది ఆఫ్ చేయాలి, లేదా ప్రొక్యూర్మెంట్ రా మెటీరియల్ అయితే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ చేయాలి, లేదా ప్రొడక్షన్ ఆఫ్ చేయాలి. సో కాస్టింగ్ ఏదైనా అంటే స్టేటస్ని బట్టి మనం ఈ మెటీరియల్ అనేది ఈ 3 ప్లాంట్లలో ఆఫ్ చేయాలి, స్టాప్ చేసేసేయాలి. స్టాప్ చేయాలనుకో ఇక్కడ ఉంటాయి ఆప్షన్స్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో ఇన్ టు ప్లాంట్ బేసిక్ డేటా 1. ఇక్కడ ఇన్సైడ్కి వెళ్తే మనం F4 ఇన్సైడ్కి వెళ్తే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓపెన్ కానీ ఇది ఫస్ట్, యా మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి.
ఏమున్నాయి? బ్లాక్డ్ ఫర్ అంటే బ్లాక్డ్ ఫర్ ప్రొక్యూర్మెంట్, అంటే ప్రొక్యూర్మెంట్ మనం చేయకూడదు. ఒకవేళ రా మెటీరియల్ కూడా బేసిక్ డేటా 1 ఉంటుంది, అన్నిటికీ బేసిక్ డేటా క్లయింట్ ప్లాంట్ కంపల్సరీ ఉంటుంది. సో ఈ మెటీరియల్ మనం ఒకవేళ ఇక్కడ ఉన్న ఆప్షన్ అబ్సల్యూట్ అంటే ఈ మెటీరియల్ అసలు పని చేయదు. సో లేదు, టాస్క్ లిస్ట్ బ్లాక్డ్ ఫర్ టాస్క్ లిస్ట్ బాంబ్ కోసం రౌటింగ్ అండ్ బాంబ్కి బ్లాక్ చేయాలంటే చేయొచ్చు, లేదంటే టోటల్గా బ్లాక్ చేయొచ్చు. అబ్సల్యూట్ మెటీరియల్ అంటే మెటీరియల్ మనం ఆడట్లేదు. సో నేను జస్ట్ ఎటర్ మెటీరియల్ తీసుకున్నా, రా మెటీరియల్ కూడా అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ పరంగా ఇక్కడ ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అబ్సల్యూట్ అనుకుంటున్నాను. సో అంటే ఈ మెటీరియల్ నేను వాడద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేసి ఇక్కడ 99 వచ్చింది, ఓకే ఇలా క్లిక్ చేశాను అనుకో. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మెటీరియల్ ఎక్కడిచ్చా నేను బేసిక్ డేటా 1లో ఎక్స్ ప్లాన్స్ మెటీరియల్ స్టేటస్లో ఇచ్చా. ఏమని ఇచ్చా? అబ్సల్యూట్ అని ఇచ్చా. అంటే పని చేయకూడదు, అసలు వర్క్ చేయకూడదు, అసలు ఈ మెటీరియలే మేము వాడొద్దు అనుకుంటున్నాం అనే ఆప్షన్ అనేది ఇచ్చా. ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఆప్షన్ ఎక్కడ ఇచ్చా? క్లయింట్ లెవెల్లో ఇచ్చా. ఈ క్లయింట్లో ఎన్ని ప్లాంట్లు ఉన్నాయి? 3 ప్లాంట్లు ఉన్నాయి. సో 3 ప్లాంట్లలో ఈ మెటీరియల్ అనేది ప్రొక్యూర్మెంట్ కానీ, దాని యొక్క ప్రాసెస్ కానీ, ప్లాన్ ఆర్డర్ జనరేట్ కానీ, ప్రొడక్షన్ ఆర్డర్ జనరేట్ కానీ, దానికి ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ అసలు వర్కౌట్ అవ్వదు అంటే మనం ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నప్పుడు దిస్ మెటీరియల్ ఆల్రెడీ బ్లాక్డ్ అని చెప్పేస్తుంది. మనం ప్రొక్యూర్మెంట్ చేస్తుంటే ప్రొక్యూర్మెంట్ బ్లాక్డ్ అని చెప్పేస్తుంది అనమాట. సో ఆ విధంగా నా ఫోన్ తెచ్చి బెట కొంచెం, నా మొబైల్ దాకా సైలెంట్. యా, ఒకవేళ మనం ఒక 3 ప్లాంట్లలో స్టాప్ చేయాలనుకుంటే మనం క్లయింట్ లెవెల్లో ఇస్తాం. లేదు, బిజినెస్ ఏం డిసైడ్ అయ్యానంటే నాకు ఈ 1000 ప్లాంట్లో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, 1000 ప్లాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను, అలాగే 1300 ప్లాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను. ఓన్లీ నాకు 2000 ప్లాంట్లో మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ చేయొద్దు అనుకుంటున్నాను. సో ఓన్లీ నాకు ఈ 1200 ప్లాంట్లో మాత్రమే ఆ మెటీరియల్ అనేది స్టాప్ అయిపోవాలి. ప్రొక్యూర్మెంట్ కానీ, ప్రొడక్షన్ కానీ, అందులో ఉన్న ఆప్షన్ పరంగా నాకు స్టాప్ అయిపోవాలంటే మనం ఏం చేస్తాం? అప్పుడు డైరెక్ట్ ఇక్కడ క్లయింట్ డేటాలో క్లయింట్ డేటాలో ఇవ్వం, అంటే డైరెక్ట్ ప్లాంట్ స్పెసిఫిక్ ప్లాంట్లో ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్లాంట్ అనేది నేను చేంజ్ మోడ్లో ఉన్నాను. క్రియేట్ చేసేటప్పుడు మనకు ప్లాంట్ అడుగుద్ది అనమాట. ఓకే, క్రియేట్ చేసేటప్పుడు ప్లాంట్ అడుగుద్ది, నేను చేంజ్ మోడ్లో ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ MM01, ఓకే, ఎంటర్. సో ఇక్కడ నేను వ్యూస్కి వెళ్ళేసి సారీ 1200 ప్లాంట్ కంటిన్యూ. 1200 ప్లాంట్ వచ్చింది. ఈ 1200 ప్లాంట్కి నేను డైరెక్ట్ MRP 1 వ్యూలోకి వెళ్ళి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రా మెటీరియల్ అనుకొని బ్లాక్డ్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఇచ్చాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ ఫీల్ అయ్యి ఈ 01 ఆప్షన్ ఇచ్చాను అనుకో. ఓన్లీ ఈ 1200 ప్లాంట్లో మాత్రమే దీని యొక్క ప్రొక్యూర్మెంట్ అనేది చేయలేము మనం. అంటే ఒకవేళ ప్రొక్యూర్ చేస్తున్న వెండర్ నుంచి మనం PO క్రియేట్ చేసిన PO క్రియేట్ అవ్వదు, అసలు దానికి ఎలాంటి యాక్టివిటీ అవ్వదు. ఏం చేసినా కూడా బ్లాక్డ్ ఫర్ దిస్ మెటీరియల్ ఇస్ వాస్ బ్లాక్డ్ అని చూపిస్తుంది అనమాట, హ్యాస్ బిన్ బ్లాక్డ్ అని చెప్పేస్తుంది. సో అంటే దీని మెటీరియల్ స్టేటస్ అనేది 2 లెవెల్స్లో ఉంటుంది. ఒకవేళ మనకు ఒక క్లయింట్ కింద 10 ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, 10 ప్లాంట్లలో ఆ మెటీరియల్ స్టాప్ చేయాలనుకుంటున్నప్పుడు 10 ప్లాంట్లలో వెళ్ళి ఇండివిజువల్గా మనము ఆ స్టేటస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ బేసిక్ డేటా 1లో స్టేటస్ ఇచ్చాము అంటే అన్ని ప్లాంట్లకు వర్క్ అవుతుంది. లేదు పర్టికులర్ ప్లాంట్కి మాత్రమే నేను ఆ మెటీరియల్ బ్లాక్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు డైరెక్ట్ ఆ ప్లాంట్లోకి వెళ్ళేసి MRP 1 వ్యూలోకి వెళ్ళి దానికి కావలసిన ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ ఇచ్చేసి సరిపోతుంది. ఇక్కడ ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో సిమిలర్గా డిట్టో ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో చిన్న పాయింట్ కూడా తేడా లేకుండా బేసిక్ డేటా 1లో అండ్ MRP 1లో సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో కొన్ని చేంజ్, ఇందులో కొన్ని చేంజ్ అలా ఏముండవు.
ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో మనకు బేసిక్ డేటా వన్లో కూడా అవే ఆప్షన్స్ ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇది మెటీరియల్ స్టేటస్. మాకైతే చాలా మట్టుకైతే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగారు. ఓకే, సో ఇంకా మనకి ఏమేమి ఉంది కాన్సెప్ట్. సో ఇది యాక్చువల్లీ అదే మెటీరియల్ స్టేటస్ మీకు ఇక్కడ చెప్పాల్సింది డయాగ్రామ్ చూసుకుంటూ. ఇది క్లయింట్ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ అనుకుంటే, ఇది కంపెనీ అనుకుంటే, కంపెనీలో ఒక ప్లాంట్ 2 ప్లాంట్లు ఉన్నాయి. సారీ, ఇది వాల్యుయేషన్ ఏరియా యాక్చువల్లీ. దీంట్లో ఇదొక ప్లాంట్ ఇదొక ప్లాంట్ ఉంది. ఈ క్లయింట్ లెవెల్లో స్టాప్ చేస్తే ఇవి ఈ ఈ ప్లాంట్లు 2 ప్రొడక్షన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ లెవెల్ ఇక్కడ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ లెవెల్లో స్టేటస్ ఇచ్చాను అనుకో, దీనికి ఎన్ని ప్లాంట్లు ఉన్నాయి? 3 ప్లాంట్లు ఉన్నాయి. 1 2 3. ఈ 3 ప్లాంట్లకి ప్రొక్యూర్మెంట్ అనేది, ప్రాసెస్ అనేది, ప్రొడక్షన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఏ మెటీరియల్కి ఏ విధంగా ఇస్తే ఆ విధంగా. లేదు పర్టికులర్ నాకు ప్లాంట్ 3K స్టాప్ అవ్వాలంటే ఎంఆర్పి 1 వీక్ వెళ్ళేసి ఆ స్టేటస్ ఇస్తే సరిపోతుంది. మిగతా అన్నిటికీ యాజ్ ఇట్ ఈజ్ రన్ అవుతుంది. దీనికి మాత్రం ఇక్కడ ఉన్న మెటీరియల్కి ఇలాంటి యాక్టివిటీ చేయలేము. సో నెక్స్ట్ మనం నేర్చుకునే కాన్సెప్ట్ రిఫరెన్స్ మెటీరియల్ హౌ టు ఎక్స్టెండ్ అనేది చూసాం. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏది? మాస్ మెయింటెనెన్స్ మళ్ళీ మెటీరియల్ టైప్ చేంజ్, అది ఎంఆర్పి ప్రొఫైల్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మట్టుకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా అడిగారు. ఓకే, సో ఇవన్నీ నేర్చుకున్నాం అనుకో. ఇందులో ఇది కూడా అడిగారు మనకి. ఇది రియల్ టైంలో చేస్తాం మనం. రియల్ టైంలో ఇది చేస్తాం. ఎంఎంఏఎం అనేది మాస్ మెయింటెనెన్స్. ఎలా అంటే ఒక 1000 మెటీరియల్ క్రియేట్ చేసిన తర్వాత ఒక మెటీరియల్ డేటా అనేది చేంజ్ చేయాలంటే మనకు ప్రతి ఒక్క ఇండివిజువల్ మెటీరియల్కి వెళ్ళి MM02కి వెళ్ళి చేంజ్ చేయాలి, MM02కి చేంజ్ చేయాలి. అలా కాకుండా డైరెక్ట్ ఎంఎంఏఎం అనే టీ కోడ్ వాడి వితిన్ 1 మినిట్లో 1000 మెటీరియల్ డేటా వితిన్ 1 మినిట్లో చేంజ్ చేసేస్తాం అనమాట. అది ఇలా. సో ఒక మెటీరియల్ ఒక ప్లాంట్కి మల్టిపుల్ స్టోరేజ్ లొకేషన్స్ అసైన్ చేయాలి. ఒక పర్టికులర్ ప్లాంట్కి అంటే ఇది వాడతాం. ఇది ఏంది అనేది రేపటి క్లాసెస్లో మెటీరియల్ మాస్టర్ కంప్లీట్గా అయిపోతుంది. సో ప్రాక్టీస్ మాత్రం నేను చెప్పిన విధంగా చేయండి. సో మీరు వన్స్ మాస్టర్ డేటా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ అన్నీ మీకు ఈజీగా అరే ఎందుకోసం మనం క్రియేట్ చేసింది దీనికి. ఎందుకంటే అప్పుడు రియల్ టైంకి వెళ్తాం. మనం డైరెక్ట్ రియల్ టైం వెళ్ళామనుకో ఇవి అన్నీ మనకు తెలియంది ఏం చేస్తామని అడవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రియల్ టైంలో ఇలా అవుతుంది దీన్ని ఇలా చేసి కొన్ని సమ్మరైజ్ చేసి ఎండ్ టు ఎండ్ ప్రాసెస్లు చెప్తాను. నేను ఇది ఉంది డేటా చేంజ్ చేయాలని చెప్తా. నీకు బేసికే తెలియనప్పుడు నువ్వు ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తావు? నీకు ఫార్ములాని తెలియదు, నీకు ఏమన్నా ABCDలే తెలియదు, నువ్వు చదవమంటే ఎట్లా చదువుతావు? జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అందు గురించి అని మాస్టర్ డేటా అనేది కంప్లీట్ విత్ కాన్ఫిగరేషన్తో అర్థం అవుతే నేను రియల్ టైంలో ఏదైతే కొన్ని సినారియోస్ తీసుకొని చెప్తున్నానో మీకు ఇవన్నీ రిపీట్ అవుతాయి. నేను ఖాళీ ఫర్ ఎగ్జాంపుల్ రఘు ఉన్నాడు అనుకో, రఘు హౌ టు చేంజ్ ద మెటీరియల్ మాస్టర్ ఇన్ 1 అంటే మెటీరియల్ మాస్టర్ ఒకటే పారి ఎలా చేంజ్ చేయాలి, దానికి ఏ టీ కోడ్ వాడతావు అని అడిగితే ఈ టీ కోడ్ వాడతాం సార్ అని చెప్పేసి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ నేర్చుకున్నాయన్నీ అక్కడ యూజ్ అవుతాయని. సో ఇదే ఇప్పుడు ఎందుకు నేర్చుకుంటున్నాము అని అంటే నేను చెప్పలేను అది. ఎందుకంటే అది చెప్పలేను, ఇది చెప్పలేను. ఫస్ట్ ఇది నేర్చుకున్న తర్వాత అవి తర్వాత నేర్చుకున్నాను. మా అబ్బాయి వచ్చి డాడీ నేను ఎందుకు నేర్చుకోవాలి, దాంట్లో వల్ల యూజ్ అంటే మనకి ఏం చెప్తా? ఫస్ట్ అయితే ABCలు కంప్లీట్ చేయి ఫస్ట్ జెడ్ వరకు. తర్వాత నీకు ఒక్కొక్క సెంటెన్స్ నేర్పితే అప్పుడు అర్థమవుతావు. ABCలు అందుకే నాకు నేర్పించింది, ఇప్పుడు పేపర్ చదవగలుగుతున్నా అన్నట్టు ఉంటుంది అనమాట. అట్లా అది సీన్. సో ఓకే, జస్ట్ రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా. ప్రాపర్గా ఉంటుంది, మళ్ళీ అన్నెసెసరీ